మొదటి మాటగా పరిశుద్ధ గ్రంథ బైబిల్లో 2వ పుస్తకం నిర్గమకాండం 20వ అధ్యాయం. దేవుడు మోషేకు సినాయి కొండ శిఖరం మీద రాతి పలకలకు 2 ప్రక్కల తన చేతి వేళ్లతో 10 ఆజ్ఞలు రాసిన సందర్భం. పద్దెనిమిది, 19, 20 వచనాలు. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వని, ప్రజలందరూ, కొందరు కాదు, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగిపోయి దూరముగా నిలిచిపోయి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడము, మేము వింటాము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోతామేమో. అందుకు మోషే, భయపడకండి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చెయ్యకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేశాడు. వేంచేశాడంటే వచ్చాడు, దిగి వచ్చాడు. ఆహ్వానించు వేంచేయండి, వేంచేయండి అంటాం సరదాగా. మన అతిథులు వచ్చేటప్పుడు రండి అంటాం చూసారా, లోపలికి రండి అంటాం చూసారా, వేంచేయండి అంటాం చూసారా, అదనమాట. దేవుడు ఎందుకు వచ్చాడు? దేవుడు ఎందుకు వచ్చాడు? భయపడకండి, మిమ్మను పరీక్షించుటకు. ఒడ్డు పొడుగున రంగ అందమా? ఏ పరీక్షించడానికి వచ్చాడు? హృదయములను పరీక్షించేవాడు. స్తోత్రం. పై రూపాన్ని చూసేవాడు కాదు, హృదయాన్ని చూసేవాడని లేఖనం. మిమ్మను పరీక్షించుటకు. ఏం పరీక్షిస్తాడు? ఇక్కడ వచ్చిన బట్టి దేవుని పట్ల మీలో భయముందా లేదా, లేకపోతే భయము కలగచేయుటకొరు. మీకు భయము కలగజేయుటకొరు. భయములు 2 రకాలు ఉంటాయి. ఒకటి కుమార పుత్రుడిగా భయం, అంటే తండ్రి కొడుకు, కొడుకుకు తండ్రి పట్ల ఉండాల్సిన పూజ్యభావమైన భయం. రెండవది దాసుడు, పనివాడు, బానిస, దాసుడు, పనివాడు, యజమానికి భయపడటం. దాసత్వపు భయము, కుమారత్వపు భయము. స్తోత్రం. అది దాసత్వపు భయము, అందులో విశ్వాసం ఉండదు. ఇక్కడ విధేయత, సంబంధము, అనుబంధము కలిసి ఉంటాయి. 2 భయాలే. దేవుడికి బానిస భయము మనం కలిగి ఉండటం ఇష్టం లేదు. దేవునికి మనలో ఏ భయం చూడాలనుకుంటాడంటే తండ్రి పట్ల పిల్లలు కలిగి ఉండాల్సిన భయం. స్తోత్రం కలుగునగాక. ఆ 2 మనం విడదీయకపోతే, ఆ రెండిటి వెనుకున్న తాత్పర్యం మనం అర్థం చేసుకోకపోతే, భయాన్ని ఒకే మోసలు పెట్టి చూసేస్తే మనం కూడా దేవుని సన్నిధిలో ఏ చేసేస్తాడో, కొట్టేస్తాడో, తిట్టేస్తాడో, చంపేస్తాడో, లాగేస్తాడో అన్నట్టుగా, శిక్షించేస్తాడు అన్నట్టుగా ఒక కోణంలోకి వెళ్ళిపోతా. కానీ దేవుడు తనకు పిల్లలుగా మనం చేసుకోవటానికి ఇష్టపడుతూ, పిల్లలైతే తన దగ్గర ఉన్నవన్నీ ఇవ్వటమే కాదు, తనను పిల్లలుగా ఆరాధించాలి, తనను కొడుకులుగా, కూతుళ్ళుగా ఆరాధించాలి. స్తోత్రం కలుగునుగాక. తనను తాను తండ్రి అయిపోయినప్పుడు తన పిల్లలు ఉచితంగా కృపతో వాళ్ళని పిల్లలుగా చేసుకున్నాను గనక ఆ ప్రేమతో, ఆప్యాయతతో, అభిమానంతో, ఆ పూజ్యభావంతో, తండ్రి పట్ల పిల్లలకు ఉండవలసిన ఆ భయముతో నన్ను వాళ్ళు ఆరాధించాలి. ఈ ఆరాధన కోరుతున్నాడు ఆయన. స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరం. మోషే ఒక పక్కన భయం పడకండి అంటున్నాడు, అంటే భయమును విడిచిపెట్టండి అంటున్నాడు. ఎందుకు భయపడతారు అంటున్నాడు. భయపడకండి అంటూ భయం కలిగి ఉండండి అంటున్నాడు. చూడండి ఆ విషయం. భయపడకండి అంటూ బైబిల్ లేకుండా ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరలా
మీరు భయం కలిగి ఉండాలి అంటున్నాడు. అందుకే ఆ మాట దగ్గర కాస్త ఆలోచన చేసి లోతుగా చూడటానికి ప్రయత్నం చేస్తాం. అర్థం చేసుకుంటున్న వారు ఒక్కసారి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకు మోషే భయపడకండి. ఎంతమంది ప్రజలు? అక్కడున్న ప్రజలందరూ భయపడుతున్న వారికి చెప్తున్నాడు, భయపడకండి. ఎందుకంటే వాళ్ళు అన్నారు, అబ్బో, ఆ ఊరుములు మెరుపులు గుండెలు అదిరిపోయి చచ్చిపోయామేమో అనుకున్నాం. ఇంకా ఇంకా దేవుడు ఊరుము మెరుపులతో మాట్లాడితే మేము చచ్చిపోతామేమో అని కూడా అనుకున్నాం. మోషే గారు బాబు, ఇక దేవుడు మాతో డైరెక్ట్గా మాట్లాడితే మేము చచ్చిపోతాం. మీరు దేవుడి మాటలు విని ఆ మాటలు మాకు చెప్పండి, మాకు చాలు, బ్రతుకుతామన్నారట. దేవుడు వాళ్ళని ధైర్యపరుస్తూ భయపడకండి. మోషే వాళ్ళని ధైర్యపరుస్తూ భయపడకండి, మిమ్మును పరీక్షించుటకును, రెండవది మీరు పాపము చెయ్యకుండునట్లు. ఏది పాపము? పాపం అనేది ఏంటంట? చట్టాలను చెప్పాలి. మళ్ళీ వెంటనే లిస్ట్ పెట్టుకోండి. ఆజ్ఞాతిక్రమమే అంటే దేవుని మాటకు లోబడకుండా ఉండటమే పాపమని అర్థం. అదే కదా మూల పాఠం. మిమ్మను పరీక్షించుటకును, మీరు పాపము చేయకుండానట్లు. ఈరోజు కాదు, ఈరోజు దేవుడు మీకు దగ్గరయ్యాడు, మీరు దేవుడి దగ్గరయ్యారు. దేవుడు మిమ్మల్ని చేపట్టి నడిపించే ఆ స్థితి స్వీకరించాడు, మిమ్మల్ని నడిపిస్తానంటున్నాడు. ఇదిగో ఇలాగునా అని అంటూ మీరు మీ ఆధ్యాత్మిక యాత్రలో, ఆత్మీయ ప్రయాణంలో మిమ్మల్ని దేవుడు నడిపిస్తుండగా ఒక చోటకు చేర్చి మిమ్మల్ని సమృద్ధితో నింపే ఆ ప్రణాళికతో దేవుడు మీ ముందు నడిచి వచ్చుచుండగా ఆ నడిపింపులో మీరు పాపము చేయకుండా ఉన్నట్లు, ఆ వాగ్దాన దేశంలో చేరిన తర్వాత మళ్ళా అయిపోయింది కదా, మేము చేరిపోయాం కదా వాగ్దాన దేశంలోనికి అని కాదు, మీరు తరువాత జీవితం లేదా మీ ఆధ్యాత్మికతలో పాపము చేయకుండా ఉండునట్లుగా దేవుడు మీలో ఒక భయం పెట్టడానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన సేవించే దేవుడు ప్రేమస్వరూపే కానీ ఆయన రోషము కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దేవుని పట్ల మనకు ఉండాల్సిన భయము వల్ల మనకొచ్చే ఒక అద్భుతమైనటువంటి ఉపయోగం, అద్భుతమైన ఎబిలిటీ, కెపాసిటీ, సామర్థ్యం ఏంటంటే ఈ దేవుడి పట్ల మనకుండే భయం మనల్ని పాపం చేయకుండా కాపాడుతుందట. స్తోత్రం కలుగును గాక. ఈ భయం తగ్గిందనుకోండి అంతే. ఈ భయం సన్నగిలిందనుకోండి నెక్స్ట్ అదే జరుగుతుంది. సో ఇక్కడ ఈ సిస్టమ్ చూస్తే దేవునికి మనం ఎందుకు భయపడాలి? దేవుడికి దండం పెట్టే భయం కాదు, దేవుడి ముందు సాగిలపడే భయం కాదు. అసలు దేవుడికి ఎందుకు భయపడాలి అంటే ఆయన పరిశుద్ధుడు, పాపాన్ని ఇష్టపడైనా, పాపాన్ని అసలు దగ్గరికి రానివ్వడైనా, పాపాన్ని అసహించుకుంటాడైనా, చాలా రోషం కలిగిన దేవుడు. అది నేను గమనించినప్పుడు, ఆయన నాకు దగ్గర అయినప్పుడు, ఆయన నన్ను చేపట్టుకున్నప్పుడు, నేను పరిశుద్ధుడును, నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పినప్పుడు, ఇదిగో పరిశుద్ధంగా ఉంటానయ్యా అంటాను. తర్వాత ఎవడు ఉంటాడు అంటాను, ఎవడు ఉండగలడు అంటా, అస్తమానం ఎవడు ఉండగలడు అంటాను. ఇంక ఇదేనా నాకు పని అంటారు. ఒక పక్క దండాలు పెడతానే ఉంటాను, బలు అర్పిస్తూనే ఉంటాను, మళ్ళా రేపబడి నేత్రాశ, శరీరాశ, జీవపుండమతో రేపబడి ఎవడు ఉండగలడు అంటూ భక్తి చేసుకుంటూనే పోతాను. ఎక్కడ దేవుని భయం ఉండదు. కనుక సాగిలి పడుటకు మాత్రమే కాదు, దండం పెట్టుటకు మాత్రమే కాదు, మందిరానికి రావటం మాత్రమే కాదు, కేవలం వాటి కోసం కాదు. ఈ భయం పాపమునకు దూరముగా ఉంచుతుంది. ఈ భయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. చెడు చూడాలంటే లోకలు దేవుడు పెట్టిన భయం. అమ్మో. చెడు మాట్లాడాలంటే లోపల దేవుడు పెట్టిన భయం. నో. చెడు నడకలకు వెళ్ళాలంటే దేవుడు పెట్టిన భయం. నో 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 నో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా అయ్యా నేను బలహీనతలో ఉన్నాను, బలహీనతలో పడిపోతున్నాను, ఇలాగా అలాగా చేయకూడదంటే, బాబు 40 రోజులు ఉపవాసాలు 3 సార్లు చేయి, 21 రోజులు ఉపవాసాలు 4 సార్లు చేయి, పెద్దయ్య గారి చేత ప్రార్థన చేయించుకో అని లోకరీతి సహజమైన పెద్దలు, వృద్ధులు చెప్పే సామాజిక లేదా సంఘపరంగా చెప్పే లేఖనానుసారమైన కొన్ని విషయాలు అక్కడక్కడక్కడ కనపడతాయి. ఓహో, నేను ఉపవాసం చేస్తే అవన్నీ ఇవన్నీ మానేస్తానన్నమాట.
ఇక్కడ ఈ వచనం ఏం చెప్తుందంటే ఉపవాసాలు అలా వచ్చవయ్యా, లేదా భక్తి భజన అయ్యగారుల చేతుల మీద ఇట్టం, లేదా అక్కడికి వెళ్తే అవన్నీ వదిలిపోతాయట. అది అలా ఉంచు, అవన్నీ జరిగితే జరగచ్చు, కానీ మొట్టమొదటిగా నీలో ఒక బీజం పడాలి. నీ హృదయంలో ఆ విత్తనం పడాలి. విత్తనం పడగానే అది అక్కడ వేళ్ళు ఉనుకొని నీలో ఎదుగుతుంటుంది. అది నిన్ను పాపమునకు దూరంగా ఉంచుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్ను కాపాడుతుంది. నిన్ను కాల్చివేయుటకు కాదా భయం, నిన్ను కాపాడుటకు. నిన్ను అపవిత్రపరచుటకు కాదా భయం, నిన్ను పవిత్రంగా ఉంచుట కొరకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడికి నిన్ను దూరం చేయటం కోసం కాదా భయం, దేవుడి నుంచి నువ్వు పారిపోవటం కోసం కాదా భయం. దేవుని దగ్గరగా నువ్వు రావటానికి మార్గం చూపిస్తుంది ఈ భయం. స్తోత్ర కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. భయపడుకుడి, మిమ్మను పరీక్షించుటకును మీరు పాపము చేయకుండా ఉండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును. దేవుని భయం వేరు, లోక భయం వేరు. అమ్మనాల పట్ల భయం, అధ్యాపకుల పట్ల భయం, ఒకరి పట్ల ఒకరు. ఈ భయాల వల్ల మనకు ప్రయోజనం కొంచెం కొంచెం. ఎవరో చూస్తున్నారని కాదు, ఎవరో చూడకూడదని కాదు. కునుకడు, నిద్రపోడు, ఆయన పట్ల భయం. ప్రైజ్ ద లార్డ్. దేవుని మనకి స్తోత్రం కలుగును. అమ్మో, సమయానికి వెళ్ళకపోతే పాస్టర్ గారు కేకలేస్తారు, సమయానికి వెళ్ళకపోతే పలానా చోట ఇలా ఉండకపోతే అయ్యగారు మామూలు కాదు బాబు అని కొన్ని చోట్ల అయ్యగారికి గడగడలాడిపోతారు. నిజం, అయ్యగారికి గడగడలాడిపోతారు. అబ్బో, నిలదీసేస్తారండి, సంఘాలు అంతమంది నిలబెట్టేసి కడిగేస్తారండి బాబు. ఆయన నేను చూసాను అలా పెత్తుకొస్తూ సంఘాలు. అమ్మో అయ్యగారు ఇంకేమన్నా వద్దా, అమ్మో అయ్యగారు తప్పని నేను అనను. అయ్యగారికి ఇలా భయపడటానికి గల కారణం ఏంటంటే అయ్యగారికి నువ్వు భయపడలేదు. అయ్యగారికి భయపడితే ఈ అయ్యగారికి భయపడాల్సిన పని లేదు. స్తోత్ర కలుగునుగాక. రైసంలో మనుషుల భయం కాదు, వ్యవస్థల పట్ల భయం కాదు, దేవుని పట్ల భయం ఉంటే ఆటోమేటిక్గా సిస్టమ్స్ అన్ని లైన్లోకి వచ్చేస్తాయి. మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగునట్లుగా ఆయన ఆ భయము మీలో కలుగు చేయుటకు వచ్చాడు. ఆ ఉరుములు మీకు వినబడేలాగా ఎందుకు చేశాడు? గొడ్లెలు ఎదిరిపోయాయి. ఆ మెరుపును మీకు కనబడేలాగా ఎందుకు చేశాడు? ఆ ప్రత్యక్షత మీకు ఎందుకు ఇచ్చాడు? అవి జరుగుతుంటే మీలో మీ హృదయం ఏమయ్యింది? అమ్మో అమ్మో దేవుడు, ప్రైజ్ ద లార్డ్. ఇది కలగాలంటే అవి మీకు చూపించాడు, అవి మీకు వినిపించాడు. ఎందుకు ఇలాంటి భయం పెట్టాడంటే, ఓ మనము పాపం చేయకూడదు. ఎవరు ఈ పర్వతాన్ని ముట్టకూడదు అన్నాడు? చూడండి, నిర్గమకాండాలు. పశువులు కూడా పర్వతం దగ్గరికి రావద్దు, నువ్వొక్కడివే పైకి రావాలి. ఆ పర్వతం మీద గడ్డి కూడా మేయటాన్ని వీల్లేదు, ఏ జీవి కూడా. నేను పరిశుద్ధుడను అన్నట్టు మాట్లాడాడు. అంటే అంత భయంకరుడా అన్న మాట ఒకలాగున్నా అంత పరిశుద్ధుడు. స్తోత్రం కలుగునుగాక. అంత భయంకరుడు అని కలవరపట్టం కాదు, అంత పరిశుద్ధుడు. ఆటాపాట అల్లరి చెల్లరి నో 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 నో. దేవుడు అనేటప్పటికీ ఒక అటెన్షన్లోకి రావాలి సృష్టి. ప్రైజ్ ద లార్డ్. సో అలాగున దేవుని పట్ల భయము, భక్తి గురించి ఇది మొదటి వచనం. రెండవ వచన భాగం ఏం చెప్పుకున్నాం మనం? కీర్తనల గ్రంథం కదా, 34వ కీర్తన. వేగంగా చదువుతాను. వాక్య పరిచయం అయిన తర్వాత, ప్రభు బళ్ళ పరిచయం అయిన తర్వాత ఎలాగునో ప్రేమ విందుంది. 34వ కీర్తనలో 11వ వచనం దగ్గర వెళ్దాము, కానీ 1వ వచనం నుంచి చదువుకుంటే కొంచెం సందర్భం అర్థమవుతుంది. 14, 11 వచనాల యొక్క భావం ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది, ఎవరు మొదలుపెట్టారో తెలుస్తుంది. 34వ కీర్తన
నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచండి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించేశాడు. వారు ఆయన తట్టు చూడగానే వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును, సిగ్గుపడకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించాడు. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచండి, భయభక్తులు కలిగి ఉండండి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదువ లేదు. సింహపు పిల్లలు లేమి కలువై ఆకలిగొనును కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండనే ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. దావీదు కీర్తనలు అని అనుకుంటే 11వ వచనం నుంచి 14-15 వరకు. పిల్లలారా, మీరు వచ్చి ఎవరిని పిల్లలని పిలవగలం? ఇది ఎవరికి పిలిచే మాట? పిల్లలారా, మీరు వచ్చి, ఎక్కడో ఉండి కాదు, వచ్చి. ఎక్కడ ఉండి వింటే ఆ శ్రద్ధ వేరు, వచ్చి వింటే ఆ శ్రద్ధ వేరు. స్తోత్రం. మీరు వచ్చి నా మాట వినండి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పిస్తా. స్తోత్రం. ప్రజలందరూ భయపడిపోయారు. అమ్మో, దేవుడు మళ్ళా ఇంకోసారి మాట్లాడితే మేము బతకం, చచ్చిపోతామండి బాబు. మీరు వినండి, మాకు ఆ మాటలు చెప్పండి అంటే భయపడకండి, చచ్చిపోతామని భయపడకండి. మీకు ఈ భయం దేవుడి కలగజేశాడు, ఎందుకంటే మీరు పాపం చేయకుండా ఉండటానికి. అన్నట్టుగానే అక్కడ దేవుడు ప్రజలకు భయపడుట నేర్పిస్తున్నాడు. అబ్బాయి, వెళ్ళిపోతున్నామని కాదు, వచ్చేసానని కాదు, భయం కలిగి ఉండండి. దేవుని పట్ల భయం కలిగి ఉండండి. స్తోత్ర కలుగును గాక. అపవిత్రతకు దూరంగా ఉండండి, అక్రమానికి దూరంగా ఉండండి, అబద్ధమునకు దూరంగా ఉండండి, అసత్యానికి దూరంగా ఉండండి అన్నట్టుగా దేవుడుకు సంబంధించని దానికి దూరంగా ఉండండి, ఆత్మ సంబంధమైన దానికి దగ్గరగా ఉండండి. అది ఉండాలని, అది నేను కలిగి ఉండాలని కోరుకోండి అన్నట్టు. కనుక అక్కడ చూస్తే దేవుడే అలాగున ప్రత్యక్షత ఇచ్చి వీళ్ళలో ఒక భయం పెట్టాడు. ఇది మీరు చచ్చిపోవడానికి దేవుడు పెట్టిన భయం కాదు, మీరు బ్రతుకుట కొరకు దేవుడు పెట్టిన భయం. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దావీదు భక్తులు కూడా నిర్గమకాండం నుంచి కీర్తనల వరకు చాలా తరాలు అయిపోయాయి. చాలా తరాలు, జనరేషన్స్ పోయాయి. అయినా ఇదిగో ఈ దావీదు తరంలో ఉన్న వారికి కూడా ఈ దావీదే చెప్తున్నాడు అని అనుకుంటే, చిన్నపిల్లలారా లేదా పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. ఏమి నేర్పిస్తావయ్యా? యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పిస్తాను. స్తోత్రం. దేవుని పిల్లలు నేర్చుకోవలసినవి ఉన్నాయి. ప్రార్థన నేర్పిస్తారు ఆయన. ఈవెన్ నోరు తెరిస్తే నేను మాట్లాడిస్తాను, మాట్లాడు అంటారు. చాలా నేర్చుకోవడానికి ఇష్టపడతారు, నైపుణ్యాలు, టాలెంట్స్. కానీ పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా ఏమి నేర్పిస్తాడు? దేవుని పిల్లలకు దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఉన్నాయి పాఠాలు, చాలా ఉన్నాయి ఆయన సిలబస్లో. ఫస్ట్ పాఠం ఏమి నేర్పిస్తాడు దేవుడు? ఆయన సిలబస్లో ఫస్ట్ లెసన్ ఏంటి అనంటే ఇదే లెసన్. ప్రార్థన తర్వాత, పాటల తర్వాత, ఆరాధన కూడా తర్వాత, భక్తి చేయటం, దానం చేయటం, ధర్మం చేయటం, చాలా ఉన్నాయి. వస్త్రధారణ, చాలా పాఠాలు ఉన్నాయి సిలబస్. ఒకవేళ అవి పక్కకు పెడితే ఈ మొట్టమొదటి పాఠం ప్రైమ్ చాలా ఇంపార్టెంట్. ఊపిరి లాంటిది దేవుని పిల్లలకు. స్తోత్ర కలుగును గాక.
ఆయన నేర్పించే పాఠం ఏంటో చెప్పండి. దేవునికి భయపడాలి. లేఖనాల్లో ఇలాగున భయపడలేదు అనే మాట అక్కడ వ్రాయబడలేదు. ఒక చోట, ఒక సందర్భంలో. ఏ చోట, ఏ సందర్భంలో? అక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారు? కొండ నుంచి మాట్లాడా, అరణ్యాల నుంచి మాట్లాడా? ఏమో. ఆది కాండ దగ్గరికి వెళ్ళిపోతే, ఏదేను తోట దగ్గరికి వెళ్ళిపోతే ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు అన్యులు కాదు, దేవునిలో నుంచి వచ్చిన వారే, దేవుని చేతిలోంచి వచ్చిన వారే. ఎముకను తీసినవాడు ఎముకను తీసినవాడు ఆయన్ని, ఎముకకు మాంసం ఎత్తినవాడు కూడా ఆయన్ని. తన రూపమందు తన పోలిక చొప్పున నేల మట్టిని తీసి ఊపిరి ఊదినవాడు ఆయన. ఇద్దరు ఆయన చేత చేయబడ్డారు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు, ఒకరిలో నుంచి ఒకరు. స్తోత్రం కలుగునుగాక. ఒకరెక్కువ ఒకరు తక్కువ అనటానికి మొదటి మాట. అయినా దేవునికి ఇద్దరూ సమానమే, ఆయన చేతుల నుంచి వచ్చారు అనేది అద్భుతమైన మాట. అప్పుడే దేవుడు చెప్పాడు, ఇలాగా ఇలాగా, ఇలా కాదు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్. అకస్మాత్తుగా థర్డ్ పర్సన్ వచ్చాడు అక్కడికి, ఏదో మాట్లాడాడు. వాళ్ళు ఆలోచన చేశారు, ఒక నిర్ణయం తీసుకున్నారు. దేవుడు అవునన్నదానికి కాదది. దేవుడు దేనిని కాదన్నాడో దాని కొరకు నిర్ణయం తీసుకున్నారు. అంటే అక్కడ ఏమి కొదవైంది, అక్కడ ఏమి కరువైంది? అయ్యో తెలియలేదండి, ఆ వాక్యను మర్చిపోయారండి, అప్పుడు దేవుడు అక్కడ ఉండుంటే అని మనం ఏదో ఏదో ఊహించుకుంటా కథలు. నిజానికి ఆదామవలలో ఉండవలసిన సీడ్, ఆ విత్తనం, దేవుడు, నాన్న, తండ్రి, నా బ్రతుకుకు ఆధారం, నేను ఇలా ఉంటాను గల ఆధారం అంత నా చేతులు పెట్టాడు. అమ్మో నా తండ్రి, భూమిని నింపండి, ఫలించండి, ఏలుబడి చేయ, అంత మీదే, గో హెడ్ అని చెప్పిన తండ్రి ఈ ఒక్కటి కాదన్నాడు. ఈ ఒక్కటి కాదన్నా, నాకు ఆయన కాదన్నాడు, కాదంతే, నాకు అనవసరం అనుకోవలసినటువంటి ఆదాము. ఆ తర్వాత అవ్వ ఏం చేసేది చెప్పండి? తింటే ఏమవుతుంది, ఏం కాదని ఈయన అన్నాడు, ఏదో అవుతుందని నాన్న చెప్పాడు, ఏది కాదని ఈయన అంటున్నాడు. ఎవరి మాట వినాలి? వాళ్ళు తెలియలేదండి, అర్థం చేసుకోలేకపోయారండి, వాళ్ళకి ఎత్తుకో ఆ సమయానికి కొంచెం ఇవన్నీ మనం పెట్టుకున్న అత్యవసర మాటలు. దేవుని భయము, దేవుని పట్ల గౌరవం, ఆయన దేవుడని అస్పృహ వాళ్ళలో ఉంటే నోవే, వద్దన్నాడు, వద్దంతే. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. అంటే అక్కడ దేవుడి భయం వాళ్ళలో లేకుండా పోయింది. దేవుడు భయపట్ట మానేశారు, అందుకే తిన్నారు. అదంతా కదలబోతుంది. భయపడలేదు అనే మాట అక్కడ లేకపోయినా వాళ్ళ ధైర్యం, దేవుడు కాదన్న దానికి అవునన్నట్టు అడుగులు వేయటానికి గల కారణం, ఆకర్షణ, వాడెవడో చెప్పాడు, అది కూడా అనవసరం. దేవుని పట్ల గౌరవం, మహాదేవుని పట్ల గౌరవం. నాకు ఒక రూపం ఇచ్చి, నాకు ఒక పోలిక ఇచ్చి, నాకు ఒక ఆకారం ఇచ్చి, నాకు ఒక ఆయుష్కాలం ఇచ్చి, నాకు ఒక ఆశీర్వాదం ఇచ్చి, పోనీ ఏమైనా రోజు కూడా ఏడుస్తూ బ్రతకడం లేదు, అంతా నీదే, వాడుకోరా బాబు అన్నాడు. వాడెవడు వచ్చి ఈయన మాటలు, ఆయన ఏది కాదన్నాడు అది పట్టుకున్నాడు. వాడు ఆ రాష్ట్రం ఇవ్వలేదా, ఆ జిల్లా ఇవ్వలేదా, అది నీకు ఇవ్వలేదా, అవేం అడగలేదు. దేవుడు ఏది వద్దన్నాడో అది పట్టుకున్నాడు. వీడు చేసిన పర్వాలేదు అన్నాడు. వాడు దేవుని భయం ఉంటే వారు చేసేవారు కాదు. దేవుని భయం లేకపోవడానికి కారణం ఏంటి చెప్పి, దేవుడు పెడితే పెట్టచ్చు, కానీ దేవుడు అలా భయం పెట్టి రోబోట్స్ లాగా ఉండటానికి ఇష్టం లేదు దేవునికి. నాకు భయపడండి అని చెప్పేసి, మీ ఇష్టం, స్తోత్రం కలుగునుగాక. నా పట్ల భయభక్తులు కలిగి ఉండండి, మీరు ఆశీర్వదించబడతారు, తర్వాత మీ ఇష్టం, స్తోత్రం. ఆ ఇష్టం అనే ఆ విధానం లేకపోతే మనం మర మనుషులు అయిపోతాం, రోబోట్స్ అయిపోతాం. దేవుడు మనలో భయం పెట్టి పుట్టించాడు అనుకోండి, అసలు పాపం చూడటం, చేయటం, మాట్లాడటం ఏమి లేదు. వీఆర్ జస్ట్ లైక్ హిమ్. ఆయనలాగా ఉంటాం. వీ విల్ బి జస్ట్ లైక్ హిమ్. వాళ్ళ భయపడ్డాను, భయపడలేదు, అమ్మో అయ్యో, ఈ సిస్టమే లేదు. ఆ ఫీడింగ్ అలాగ అయిపోయింది లోపల సెన్సార్. దేవుడికి అలాగున కఠినమైన, యాంత్రికమైన ఐ లవ్ యూలు ఆయనకి ఇష్టం లేదు. దేవా ఐ లవ్ యూ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్ అని స్వేచ్ఛగా, సంతోషంగా, ఇష్టపూర్వకంగా రావాలి మన నోట్లోంచి.
ఒకవేళ మన మనసులో ఆ క్యాసెట్ పెట్టాడు, ఇష్టం ఉన్నాలో ఇష్టం అసలు పక్కే తీసేయండి. మనలో క్యాసెట్ పెట్టాడు, మేము మరబొమ్మలకు పొద్దుట దేవా నీకు స్తోత్రం అంటాం, మధ్యాహ్నం స్తోత్రం అంటాం, రాత్రి స్తోత్రం అంటాం, అస్సలు లేపితే స్తోత్రం అంటాం, ముట్టుకుంటే స్తోత్రం అంటాం, కాస్త సెన్సార్ టచ్ చేస్తే స్తోత్రం అంటాం, పడుకోబెడితే స్తోత్రం అంటాం, అసలు మాట్లాడితే స్తోత్రాలు వస్తాయి. దేవుడికి ముందుగా బాగుంటుందేమో కానీ ఎంత బాగుందో, ప్రతి నిమిషం స్తుతులు చెప్తున్నారు అనుకుంటాడు. ఆ తర్వాత ఆయన అనుకుంటాడు, ఇదేంటిది, స్తుతులు చెప్పేలాగా యంత్రాల్లాగా తయారు చేశాను నేను, ఆ స్తుతులు చెప్తా ఉంటే ముచ్చట పడుతాను. లేదు, వాళ్ళకు స్వేచ్ఛనిస్తాను. స్తుతులు చెప్పాల్సిన విధి వాళ్ళలో ఉండాలి, వాళ్ళ ఇష్టం. అలాగే ఇష్టపూర్వక వాళ్ళు స్తుతి చెప్పారనుకోండి, నాకు సంతోషం. ప్రైజ్ ద లార్డ్. అలాగున దేవుడు ఒక ఇష్టాన్ని మన మనసులో పెట్టాడు. కనుకనే ఇక్కడ దావీదు అంటున్నాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. వింటే ఏమవుతుంది? ఏం కలిగి ఉండాలో ఏం కలిగి ఉండకూడదో తెలుస్తుంది. వినుట వలన విశ్వాసం, వినుట వలన విధేయత, వినుట వలన భయభక్తులు కలిగి ఉండుట, వినుట వలన ఆయన మీద ఆనుకోవటం, వినుట వలన ఆయన వెనకాల పరిగెత్తటం, వినుట వలన ఆయనే కావాలని కోరుకోవటం. ప్రైజ్ ద లార్డ్. కాలక్షేపం కోసం వింటే అనవసరం, కథగా వింటే అనవసరం. కేవలం భక్తిలో బాగా కాసేపు కూర్చుని వద్దామో దేవుడు ఆశీర్వదిస్తాడట, ఇంట్లో సమస్యలను తీరుస్తాడంటే ఏమో తీర్చొచ్చు. ఆ ఉద్దేశంతో నువ్వు వింటే కుదరదు. ప్రభు చెప్తున్నాడు, చెవి పెట్టి వినాలి. దేవుడు మాట్లాడుతున్నాడని వినాలి. ఆ మాటల్లో సత్యము, జీవము, ప్రేమ, నీ భవిష్యత్తు శ్రేష్టమైన రీతిలో వెళ్ళే విధానాలు ఉంటాయని ఆ ఉద్దేశంతో వినాలి. స్తోత్రం కలుగునుగా. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిస్తా. పుట్టుకతో కొన్ని వస్తాయి, పుట్టుకతో కొన్ని ఉంటాయి, ఏమో పక్క పెట్టండి. కొన్ని నేర్చుకుంటేనే వస్తాయి. పుట్టుకతో కొన్ని వచ్చేస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, రక్షణ పొందితే రక్షణ ద్వారా కొన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, కానీ కొన్ని నేర్చుకోవాలి. అందుకే రక్షణ పొందిన 3,000 మంది లేదా 5,000 మంది సంఘమునకు జత చేయబడి అపొస్తలుల బోధ యందు అపొస్తలుల బోధ చెప్పండి, నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. రక్షణ పొందేసిన తర్వాత ఇక కళ్ళాలు లేవు, పక్కాలు లేవు, పొందేశాను పరలోకమంటూ కొంతమంది వ్యక్తులు, భక్తులు ఎలా చెలరేగిపోతారో మనం చూస్తుంటాం కదా. ఆ తర్వాత వాక్యానికి చోటు ఉండదు, సహవాసానికి చోటు ఉండదు, ఆరాధనకు చోటు ఉండదు. కొడుకునైపోయిన దేవునికి ఇక నేను ఎప్పుడు చచ్చిపోయిన పరలోకం అంటూ ఎలా 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 ఉంటారో విశ్వాసులు. దేవుని మాట లెక్క చేసేవారుగా ఉంటారా? దేవుని మాట లెక్క చెయ్యాలా చెయ్యకూడదా అనే స్పృహ కూడా లేకుండా బ్రతికేస్తారా? ఇక్కడ దావీదు చెప్తుంటే, పిల్లలారా పోనీ పిల్లలు ఎవరిని దావీదుకున్నారా? ఎవరైనా సొలొమోనులాగా ఇంకా ఎవరైనా వాళ్ళు పిలుస్తున్నాడా? ఓకే అనుకుందాం. కానీ పరిశుద్ధాత్మ ఈ మాటలు మన కోసం రాయించారంటే దావీదు ఈ మాట ద్వారా పరిశుద్ధాత్ముడే, మీరు దేవునికి పిల్లలయ్యారు కదా, రక్షణ పొందారు కదా, యేసుక్రీస్తు నామమును ప్రభువుగా అంగీకరించారు కదా, మీరందరూ దేవుని పిల్లలకు అదుకుటకు అధికారం యేసు ప్రభు ఇచ్చేశాడు కదా, ఇప్పుడు మీరు పిల్లలు అయిపోయారు కనుక నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బోధ ఎందుకు వినాలి, వాక్యాలు ఎందుకు లోతుగా ధ్యానం చేయాలి, ఉపదేశకులు ఎందుకు రావాలి, ప్రవక్తలు ఎందుకు ఉండాలి, సువార్తికులు ఎందుకు ఉండాలి, అపొస్తలులు ఎందుకు ఉండాలి, కాపర్లు ఎందుకు ఉండాలి? ఏదో ఉద్యోగాలు, నెల శాలరీ, పగలు రాత్రి, కష్టం వచ్చినప్పుడు రండి బాబు, వ్యాధి వచ్చినప్పుడు రండి డాక్టర్ గారు, దీనికోసం కాదా పదవులు? నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేర్చుకోవాలి. నా వెనకాల రండి. చేపలు పట్టుకుంటున్నా, నా వెనకాల రండి. వైద్యం చేసుకుంటున్నాడు, నా వెనకాల రావయ్యా. సుంకము మెట్టు దగ్గర కూర్చుని పన్నులు వసూలు చేస్తున్నాడు, నా వెనకాల రావయ్యా. ఏంటట? అన్నం పెడతాను, వాకిళ్ళు ఇస్తాను, నీకేమి లోటు లేకుండా చేస్తాను, రావయ్య వెనకాల. నో, నువ్వు నేర్చుకోవాలి. మనుషులు పట్టే జాలల్లగా వారు, మనము దేవునిని సంతోషపరిచేలాగున భయభక్తులు నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఈ నేర్చుకునే మనస్సు మనకు లేకపోతే రక్షణ ఏ రోజైనా కింద పడేస్తాం.
అవునా? రక్షణ ఒకసారి వచ్చిందంటే ఉంటుంది కదండీ! ఉంటుందని ఉంచుకునే వరకు ఉంటుంది గానీ, హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ఏమన్నాడు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మరి ఆ వచనం ఎందుకు రాయించారు పరిశుద్ధుడు? ఆ వచ్చిన పరిశుద్ధాత్ముడు ఎందుకు పౌలు ద్వారా ఆ రోజు సంఘానికి రాయించారు? రక్షణ పొందటం మహాభాగ్యం. ఆ రక్షణ గొప్పదని నీవు నేను తలంచకపోతే దానిని చీపురు కట్టలు తీసి పారేస్తాం, దారపు మొక్కలాగా తీసి పారేస్తాం. అఫ్ కోర్స్ ఏ సంఘాల్లో ఏ విశ్వాసులు ఎలాగుంటున్నారో, ఏ దేశంలో ఏ జాతి వారు ఇలాగ ఉంటున్నారో నాకు తెలియదు, కానీ మీరు నేను ఈరోజు ప్రభు ఆయన రొట్టెను తీసుకునే ముందు ఆలోచించేయమంటున్నాడు. ఈ రక్షణను నీవు ఎలా లెక్క చేస్తున్నావు? ఇది గొప్ప రక్షణ అనుకుంటున్నావా? ప్రపంచంలో నువ్వు కొనుక్కున్న రక్షణ అనుకుంటున్నావా? లేదా ఆకలేసింది కాబట్టి కాసేపు ఏదో ఆహారం తినేసారు, రక్షణ వచ్చేసింది, ఆకలి తీరింది అనుకుంటున్నావా? అసలు ఈ రక్షణ గురించి నీ వైఖరి ఏంటి? రక్షణ గురించి నీ ఆలోచన ఏంటి? రక్షణ గురించి నీ తాత్పర్యం ఏంటి? రక్షణ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఎవరో పొందిన రక్షణ కాదు, నువ్వు పొందిన రక్షణ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? గొప్ప రక్షణ అనుకుంటున్నావా? అంత పెద్ద గొప్పది కాదులే అనుకుంటున్నావా? అప్పుడప్పుడు దాన్ని అక్కడ పక్కన పడేసి ఇలా వెళ్ళొచ్చి మళ్ళా అది ధరించేసుకునేది అనుకుంటున్నావా? ప్రైజ్ ద లార్డ్. కనుక ఇది గొప్ప రక్షణ అని రక్షణ పొందారు కదా. ఆ రోజు రమారమి 3,000 మంది రక్షణ పొందారు. పరిశుద్ధాత్ముడు దేవుడు వాళ్ళని సంగమనకు జత చేశాడు. వారు వెంటనే అపొస్తలుల బోధ యందును అంటున్నారు కదా. వెంటనే అక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? బోధ నేర్పిస్తున్నారు. రక్షణ పొందారు, మారుమనసు వచ్చేసింది, పాపక్షమాపణ అయిపోయింది, పరిశుద్ధాత్మ కూడా బహుమానంగా మీరు పొందేసుకుంటారు. కానీ మీరు బోధ వినాలి, నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేర్పే వాళ్ళు ఉండాలి. నేర్చుకునే తత్వం పట్టుదల ఉంటే, నేర్పేవాడు లేకపోయినా పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో కూర్చుని వాక్యం ధ్యానం చేస్తే ఖచ్చితంగా నేర్పిస్తాడు ఆయన. ఆ ఓపిక, ఆ తీరిక, ఆ ఆకలి, ఆ దప్పిక నాకు లేకపోతే నేర్పించే చోటుకి వెళ్ళాలి. ఆ కెపాసిటీ, ఆ ఎబిలిటీ, ఆ తృష్ణ నాలో లేకపోతే నేర్పించే చోటుకైనా కూర్చోవాలి. ఇది చేయను, అది చేయను. ప్రభు అంటున్నాడు, నేర్చుకోవాలిరా బాబు, నువ్వు భయభక్తులు కలిగి ఉండడం అంటే నేర్చుకో. అమ్మా నాన్న పుట్టిన వెంటనే ముద్దులు పెడతారు, ఉయ్యాల్లో పెడతారు, ఒడిలో పెట్టుకుంటారు, ఎగరేస్తారు, బంతులు ఇస్తారు, బాళ్ళు ఇస్తారు. కానీ ఒక వయసు వచ్చేటప్పటికి ఏమో నేర్పిస్తారండి. కేవలం నడవటం తినటం కాదండి నేర్పించేది వాళ్ళు. ఎలా బస్సులు కోవలు నేర్పిస్తారు. కుదరదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండకూడదు, ఇది మంచిది కాదు, తగ్గించుకో, మళ్ళా చేసేవంటి దెబ్బలు పడతాయి అంటుంటారు కదా అమ్మా నాన్న, అమ్మమ్మ నాన్నమ్మ. లోకరీతిగా, కుటుంబ పరంగా, ఒక సామాజిక వ్యవహారశైలిగా చూస్తే ఎగ్జాక్ట్లీ ద సేమ్ ప్రిన్సిపల్. ఆల్ స్పిరిచువల్ ట్రూత్స్ ఆర్ ప్యారలల్. చాలాసార్లు యేసు ప్రభు భూసంబంధమైన కుటుంబాలను, పిల్లలు, తండ్రులు ఇలాగ చూపిస్తూ ఆత్మ సంబంధమైన సత్యాలు సులువుగా నేర్చుకోవడానికి సహాయం చేశాడు ఆయన. కనుకని కన్న తర్వాత పిల్లల్ని వదిలేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీధులు వదిలేసిన వారు ఉన్నారా? వచ్చాడు, అమ్మో బాబు పాయసం పెడతాం, మళ్ళీ పోయాడు, ఎక్కడ తిరిగాడు, ఏం తిన్నాడు, ఏం కొడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, వచ్చాడమ్మా స్నానం చేయరా బాబు, ఏం పెడతా నీకు, పోరా బాబు పో, ఆడుకుండ్రా. నువ్వే కొంతకాలం బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాత ఆ తల్లికి మనోవేదన ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. నేర్చుకోవాలమ్మా, నేర్చుకోవాలి. ఇప్పుడు దాకా నేర్చుకోవాలి. 3 సంవత్సరాలు బీఎస్సీ అంట, మళ్ళీ 2 సంవత్సరాలు ఎంఎస్సీ అంట, తర్వాత ఏదో అదేదో ఎంఫిల్ అంట, తర్వాత ఏదో రీసెర్చ్ అంట, ఆ తర్వాత నేర్చుకోవడానికి ఏమీ లేదు, బోధించవచ్చట. కానీ దేవుని పిల్లలకు బ్రతుకు కాలం అంతా నేర్చుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. నేర్చేసుకున్నాను, నువ్వు నేర్చేసుకున్నావు అబ్బాయి, నువ్వు ఒకళ్ళు నేర్పినాయని చెప్పేస్తే మనకు వాక్యాలు అవసరం లేదు, నేర్పేవారు అవసరం లేదు. కానీ దేవుని చెప్తున్నాడు, జీవితకాలం అంతా నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి. అంతము వరకు నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే విధేయతతో, విధేయతంటే భయభక్తులతో, భయభక్తులు అంటే వాక్యం వింటూ. అందుకేనేమో అపొస్తలుడు పౌలు అంటాడు, శిరచ్ఛేదం చేయబోతున్నారు తనకి, తిమోతికి చివరిగా రాస్తున్నాడు ఉత్తరం. ఏమో రేపు ఎల్లుండో నేను బ్రతుకుతానో లేదో, నా పని ఉంటే దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నా పని లేదనుకో ఏమో వీరి చేతుల్లో చనిపోతానేమో. కానీ అంటున్నాడు, ఇంకా నాకు తెలుసుకోవాలనుంది. ఏది చివరి ఉత్తరం, ఆ చివరి ఘడిల్లో ఏదో మంచం పట్టిన చివరి మాటలు కాదులేండి. ఆ ఉత్తరంలో అంటాడు తిమోతి ద్వారా మనకు, ఇంకా
ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. ఎవరంటున్నారన్నమాట? అపొస్తలుడు పౌలు అంటున్నాడు, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. దట్ ఐ మే నో హిమ్. ఐ న్యూ హిమ్ కాదు, నేను తెలిసేసుకున్నాను కాదు, ఐ మే నో హిమ్. స్టిల్ ఐ వాంట్ టు నో హిమ్. స్టిల్ ఐ వాంట్ టు నో హిమ్ మోర్ డీప్ ఇన్ టు. బట్ స్టిల్ ద టైమ్ ఈస్ గోయింగ్ ఆన్. అయిపోతూ ఉంది, కానీ నాకు ఇంకా ఆశ ఉంది. ఐ వాంట్ టు నో హిమ్. స్తోత్రం కలుగును గాక. ఈ కాలేజీలో డిగ్రీలు థియాలజీలైనా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత వచ్చేస్తాయి డిగ్రీలు, నో ప్రాబ్లం. కానీ నేర్చుకునే మనసు నాకు ఉండాలి, నేర్పించేవాడి దగ్గర నేర్చుకునే మనసు నాకు ఉండాలి. ఆ నేర్చుకునే మనసు 3 సంవత్సరాలతో అయిపోదు డిగ్రీ, 4 సంవత్సరాలతో అయిపోదు డిగ్రీ. నోవే. నేను దేవుడు పిలిచే వరకు భూమి మీద బ్రతుకు దినాలనుకో, కంటికి చూపు తగ్గిపోతున్నా, కాళ్ళకి బలం తగ్గిపోయినా, చేతికి బలం తగ్గిపోయినా, గుండె కొట్టుకుంటుంటే మంచం మీద పడి ఉండి కూడా దేవుడేమై ఉన్నాడు ఇంకా తెలుసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రత్యక్షపరచయ్యా, దర్శనం ఇవ్వయ్యా, నేర్పించయ్యా, నన్ను ముట్టయ్యా, నన్ను స్పర్శించయ్యా. రివీల్ యువర్ సెల్ఫ్ టు మీ, ద థింగ్స్, ఇన్నర్ థింగ్స్, ద సీక్రెట్స్ ఇన్ యూ. రివీల్ టు మీ లార్డ్, దట్ ఐ మే లివ్ విత్ జాయ్ ఈవెన్ ఇన్ ది సిక్ బెడ్. ఈ రోగ వ్యాధితో పడి ఉన్న ఈ మంచంలో కూడా నేను పడి ఉన్నాను అయ్యా, నీ ప్రత్యక్షతలు తెలుసుకుని సంతోషంగా ఉండు నిమిత్తం. స్తోత్రం కలుగునుగాక. నా తెలుగు మాటలు అర్థమవుతున్న మరొకసారి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. I pray that every word which is coming out of my mouth to us, towards us, may go deeper into our spirit. మన ఆత్మలోతుల్లోకి ఈ మాటలు చొచ్చుకుపోవునుగాక, చొచ్చుకుపోవునుగాక, చొచ్చుకుపోవునుగాక. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. మళ్ళీ చెప్తున్నా అనుకోకండి. వినటానికి రావాలి, పిల్లలు గనక రావాలి. పిల్లలుగా ఉండిపోవటానికి కాదు, పెద్దలు అవ్వటానికి రావాలి. బుద్ధిలో పెద్ద, జ్ఞానంలో పెద్ద, సత్యంలో పెద్ద, అవగాహన చేసుకోవటంలో పెద్ద, అనుసరించటంలో పెద్ద. చిన్నపిల్లలుగా ఉండకూడదు, మారాన్ చేయకూడదు, ప్రతిదానికి చిన్న గిలిగజ్జలు పెట్టుకోకూడదు. నవ్వి పెద్దవాళ్ళం అవ్వాలి, మాదిరి చూపించాలి. వీ హ్యావ్ టు షో ద రోల్ మోడల్ ఆఫ్ జీసస్, ద వర్డ్ ఇన్ us. మనలో ఉన్నటువంటి వచనం, ఆ వాక్యం, ఆ యేసును మనం ప్రదర్శించాలి, ప్రత్యక్షపరచాలి. ఎంతకాలం మీరు చిన్నపిల్లలాగా ఉంటారు అంటాడు ఒక చోట. అంటే బైబిల్ కాలేజీలో చేరిపోమ్మని కాదు అక్కడ. చిన్నపిల్లలకి ఏంటి, చిన్నప్పుడు అక్కయినా చెల్లైనా మొదటి పిల్లోడు బాగుంటాడు, తర్వాత సంవత్సరంన్నరకే పిల్ల పుట్టేసింది. వీడికి 3 సంవత్సరాలు అయితే ఆవిడ సంవత్సరంన్నర. ప్రతిదానికి లాగేసుకుంటారు, పీకేసుకుంటారు, ముక్కు కట్టేసుకుంటారు, చూపిట్టేసుకుంటారు. ఈ చేతులు అది లాగేసి, ఆ చేతులు ఇది లాగేసి, బేరమంటారు. కొట్టేశాడే మమ్మీ అంటది. ఏం కొట్టలేదు, అదే నన్ను కొట్టింది అని వీడు అంటాడు. చిన్నపిల్లలు తల్లికి సరదాగా ఉండొచ్చేమో కానీ తర్వాత ఎంత సముదాయిస్తుందో. చెల్లి కదమ్మా, అన్న కదమ్మా, అలా కాదు, తప్పు. ప్రైజ్ ద లార్డ్. కానీ పెద్దలైన తర్వాత కూడా చిన్నపిల్లల మనస్తత్వంతో ఎత్తుకుండాలి. మనం ఏం నేర్చుకుంటున్నాం? మనం నేర్చుకోండి రండి చిన్నపిల్లలారా. ఎందుకు మీకు గిలికజ్జాలు వస్తున్నాయి? ఎందుకు ఈ యొక్క స్పీడులు వస్తున్నాయంటే దేవుడి భయం లేదు అని లేఖనం చెప్తుంది. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. ఏమి నేర్పిస్తాను? యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిస్తా. కొన్ని చోట్ల ఇలాగ అంటుంటే కొంచెం మనస్పర్ధగా ఉంటుందేమో, వినేవారికి కాస్త నొప్పి తోస్తుందేమో, నాకు అనటానికి కూడా కాస్త అభ్యంతరకరంగా ఉంటుందేమో. కానీ మా దగ్గరికి రండి, నేర్పించడం నెంబర్ 1. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే మీసాలు తీసేయండి, గడ్డాలు తీసేయండి. మరొక చోట అంటారు మీసాలు ఉంచుకోండి, గడ్డాలు పెంచుకొని. మరొకటి అంటారు నల్లబట్టలు వేసుకోకండి. మరొక చోట తెల్లబట్టలు వేసుకుంటేనే పరలోకం. మరొకటి అంటారు మేమే పరిశుద్ధులను పెళ్లి చేసుకుండా సేవ చేస్తాం, మేమే నెంబర్ 1గా ఉంటామని మరొక సంస్థ. పెళ్లి చేసుకుంటే పాప మీరు దేవుని సేవ చేయకూడదు అంటూ మరొక సంస్థ. నేర్పిస్తారు, చాలా నేర్పిస్తారు. ఎలా ఆడాలో, ఎలా పాడాలో, ఎలా సాగిలపడాలో, ఎలా చప్పట్లు కొట్టాలో, ఎలా బట్టలు వేసుకోవాలో, ఎలా మీసాలు తీసేయాలో, ఏమేమి తీసేయాలో, ఎలా కొప్పులెట్టుకోవాలో అన్నీ నేర్పించేస్తారండి. దేవుని పట్ల పై భక్తులు నేర్పిస్తే ఏది ధరించాలి, ఏది ధరించకూడదో ఆ పై భక్తులే నేర్పిస్తాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కమాన్. తెలియకపోతే చెప్పే విధానాలు తప్ప కొన్ని సంస్థలు అలాంటి వాటి నుంచి పుట్టుకొచ్చాయి. ఇక్కడ దాకా బట్టలు వేసుకోండి మీ పరలోకం. మా పెద్ద ఆయనకి పరిశుద్ధాత్ముడు చెప్పాడు.
మా సంస్థలు అందరం ఇక్కడి దాకా బట్టలు వేసుకుంటాం, ఇక్కడి దాకా బట్టలు వేసుకుంటాం, ఇవి పెట్టుకోము అవి పెట్టుకోము. ఇంక అందరూ కూడా అమ్మో ఆ సంస్థలు చేరితే ఇవి తీసేయాలట, ప్రభువులు చేరితే ఏవి తీసేయాలో అవి అనవసరం మాకు. బాప్సం ఇవ్వాలంటే ఇవి తీసేయాలట, బాప్సం పుచ్చుకోవాలంటే అవి తీసేయాలట, బాప్సం పుచ్చుకోవాలంటే ముందు ఆస్తులన్నీ కూడా సంస్థ వారికి రాసేసి అక్కడికి వెళ్ళి వాళ్ళు పెట్టే భోజనం చేయాలట. ఆ సంస్థలు కూడా ఉన్నాయి దేశాల్లో. ఆస్తులన్నీ చర్చకు రాసి పారేయాలి, అక్కడికి వెళ్ళి అందరితో పాటు బోధినాలి, అందరితో పాటు పని చేసుకుంటూ ఉండాలి. ఆ చర్చలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లోకరీతి. ఇవి నేర్పిస్తే వచ్చి అనుకుంటారు ఇదే సంస్థ అనుకుంటారు. ప్రభు లోకలకు వచ్చిన తర్వాత ఆయన నేర్పిస్తాడు. మొదటి మాట పరిశుద్ధాత్ముడు. ఏం నేర్పిస్తాడు చెప్పండి? భయభక్తులు. స్తోత్రం కలుగును గాక. యేసే ఒక చోట మాట అన్నాడు, భయభక్తులు నేర్పిస్తాను అనే మాట లేదు, కానీ ఇండైరెక్ట్గా మరొక కోణంలో నుంచి ఆ మాటలు మనం పరిశీలన చేస్తే అదే అన్నాడు యేసయ్య. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. ఆ తర్వాత వచ్చిన చెప్పండి, నేను దీన మనసు గలవాడను సాత్వికుడను, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి, నా కాడి సిలువ నా బరువు తేలిక. ఇలా చెప్పాడు కదా. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. ఇన్ అదర్ వర్డ్స్, మరొకలా చెప్పాలంటే సాత్వికత్వం, దీన మనసు = తగ్గిపో. అస్సలు ఏ నిమిషంలో కూడా నేను అనేది లేదు, చచ్చిపోతుంది. నేను అనేది చచ్చిపోతుంది. ఒక నేను అంటున్నానంటే నేను కాదు, క్రీస్తు అనాలి నేను అని. స్తోత్రం కలుగునుగాక. అసలు నేను అనేది వినబట్టానికి వీల్లేదు అన్నట్టుగా కొంతమంది భక్తులు ఉంటారు. ప్రభు అన్నాడు, రండి భయభక్తులు కలిగి నేర్పిస్తాను అనకపోయినా సాత్వికుడను, సాత్వికత్వం అంటే భయభక్తులు కలిగి ఉండటం. దీన మనసు కలిగి వాడను అంటే నా పేరు పెట్టుబడి నా ప్రజలు తమను తాము తగ్గించుకుని అన్న మాట ప్రకారం చూస్తే అదే యేసయ్య. రండి నా దగ్గరికి రండి, నేర్పిస్తా. దావీదు భక్తుడు అంటున్నాడు అనుకుంటే నేర్పిస్తా. మీరు నేర్చుకోవాలంటే ప్రజలారా మీరు భయపడకండి. దేవుడు ఎందుకు ఆ ఉరుములు మెరుపులకి చూపించాడంటే మీరు నేర్చుకోవాలి దేవుని పట్ల భయము కలిగి ఉండటం. మీరు నేర్చుకోవాలి పాపానికి దూరంగా ఉండటం. మీరు నేర్చుకోవాలి చెడుని చూసి దూరంగా పారిపోవటం. అలా దూరంగా పారిపోవాలంటే మీరు ఏముండాలి? దేవుని భయం ఉండాలి. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్లో దిక్కనే ఎప్పుడు రాసిన పత్రికలు అపొస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు సాక్ష్యం రాయిస్తాడు. మత్తయి సువార్తలు చూసాం కదా, సాత్వికుడు దీన మనసు కలవాడన్నాడు. ఎప్పుడు దగ్గర పోతే ఆయన శరీరధారిన దినములలో ఆ వచనాలన్నీ చదువుకుంటే అక్కడే ఉందండి, తనను మరణము నుంచి తప్పించగలిగిన వానికి విధేయత చూపించాడు. ఎలాగునా భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. When we miss this very essence in our spiritual life, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ శ్రేష్టమైన, రుచికరమైన, దేవునికి ఇష్టమైన ఈ మాధుర్యం, ఈ రుచి, ఈ ఎసెన్స్ ఎప్పుడైతే మనం మిస్ అవుతామో, ఎప్పుడైతే దాన్ని నిర్లక్ష్యం చేస్తామో, అమ్మో మన జీవితాలు ముళ్ళ కంచెలైపోతాయి. అస్సలు ప్రేమించే దేవునికి చికాకు కలిగించే విషయాలు వచ్చేస్తాయి మన జీవితాల్లోకి. నేర్చుకోవాలట. నేర్చుకుంటున్నావా బిడ్డ? నేర్చుకుంటున్నానా నేను? ఇక్కడ నేర్పేవాడిని. ఇక్కడ నేను నేర్చుకోవాల్సిన పని లేదు. కాపర్ని అయిపోయాను, పాస్టర్ని అయిపోయాను, రెవరెండ్ అయిపోయాను. అదిగో నిన్నో మొన్నో నాకు మేడ మీద తల మీద ఏదో కిరీటం పెట్టి చేతులు ఏదో పెట్టి డాక్టర్ అన్నారు. వైద్యం చేసే డాక్టర్ని కాదలేట, కంగారు పడకాడు. అయిపోయానా అంచేట ఇక నేను ఏం నేర్చుకోవాల్సిన పని లేదు, అంతా 100% ప్యూర్ అయిపోయాను అని కాదు అక్కడ సర్టిఫికెట్. ఎన్ని కిరీటాలు పెట్టుకున్నా, ఎన్ని గౌన్లు తొడుక్కున్నా, ఎంతమంది డాక్టరేట్ అంటూ విదేశాలు తీసుకెళ్ళి ఇచ్చేసినా నేను నేర్చుకుంటూనే ఉండాలి. ఏం నేర్చుకోవాలి? దేవుని పట్ల భయము కలిగి ఉండేట్టు రోజు నా జీవితంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాన్నంటే గౌరవం, నాకు డబ్బులు ఇస్తాడు. నేను ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాలి, రేపు 3వ తారీఖు ఫంక్షన్కి వెళ్ళాలి, నాన్న దగ్గర డబ్బులు లేవు, అమ్మని అడిగితే నాన్నని అడగమంటుంది, నాన్న ఎందుకురా అంటాడు. కనుక అంటే 3 రోజుల నుంచే సెటప్ పెడతాడు ఈ కొడుకు. నాన్న చెప్పులు పాలిష్ చేసేస్తాడు, నాన్న స్నానం చేస్తే నీళ్లు పెట్టేస్తాడు, నాన్న విసనకర్త అంటాడు, నాన్న ఇదిగో అంటాడు. ఆ నాన్నకు అనుమానం వచ్చేస్తుంది, వీడికి ఏదో కావాలి నా దగ్గర నుంచి. ముందే పెడుతున్నాడు కదా మొత్తం ప్రాక్టీస్, ఏదో కావాలి నా పర్సులో నుంచి అనుకుంటాడు.
లేదు లేదు లేదు, నాకేదో అవసరం వచ్చి భక్తి కాదు, నాకేదో అవసరం వచ్చి ఆరాధన కాదు, నాకేదో అవసరం వచ్చి నాకేదో అవసరం ఉండి రేపు నాకు అది దేవుడు ఇవ్వాలంటే ఈ రోజు నేను సాకిరి పడతాను, రేపు నాకు దేవుడు అది అలా చేయాలంటే ఈ రోజు నేను చప్పట కొడతాను. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. అది లోక సంబంధమైన భక్తి. ఆయన దేవుడు కనుక ఆరాధన చేయాలి. ఆయన నాకు దేవుడు అయ్యాడు కనుక నాకు అవసరమున్నా సరే లేకపోయినా ఆరాధన చేయాలి. అవసరమన్నా సరే నేను ఆరాధన చేస్తే నా అవసరాలు తీరటానికి ఎప్పటికప్పుడు నేను నిద్రపోతుండగా నా ఆయన పర్సులు డబ్బులు పెట్టేసి పోతుంటాడు. ఆయన నాన్నని అడగాలి, రేపు నాకు కొంచెం అవసరం ఉంది 5,000 రూపాయలు అంటూ అడగటానికి మొహమాట పడుతున్నో లేదా ఏమైనా అడుగుతాను ఇస్తాలే అనుకుంటానో పడుకున్నాడు బిడ్డ. నాన్నకు ముచ్చటేసింది, అవసరం ఉందో లేదో తెలియదు, ముచ్చట పడ్డాడు, చాలా సంతోషపడ్డాడు. బిడ్డ ఎంత కష్టపడుతున్నాడు ఏంటో ఏమవసరమో కానీ అనుకుంటూ రాత్రిపూట నిద్ర ఆదరించిపోతుంటే ఆ జేబులో 10,000 రూపాయలు కట్టబెట్టేసి నాన్న పోయాడు. పొద్దుట్లేసి నాన్న అడగాలనుకు ఇలా చూస్తే జేబులో కట్టుంది. ఎవరిచ్చుంటారు? నాన్నే పెట్టుంటాడు. నా మనసు ఎరిగిన నా తండ్రి, నా అవసరములెరిగి ముందుగానే వాకిట్లో ఆశీర్వాదాలు సిద్ధం చేసేవాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. మీ అక్కర్లేంటో మీ తండ్రికి తెలుసు, ఎందుకు అలా గలిబిలైపోతారు మీరు? మీ అవసరాలు ఏంటో తండ్రికి తెలుసు, ఎందుకంత చింతపడిపోతారు మీరు అని ఒక చోట చెప్తాడు, మరొక చోట అడగండి అంటాడు. ఇవ్వడని కాదు, ఇస్తాడు. మీరు అడగకుండానే ఇచ్చేవాడు. సంతోషంగా అడగండి, విశ్వాసంతో అడగండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా నేర్పిస్తాడు? ఏమి నేర్పిస్తాడు? యెహోవా యందు. మనం కలిసి 11 వచ్చిన అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. మైక్ కోరుకోకండి. అందరూ వెనుకున్నవారు కూడా మీరు చదవగలిగితే 11 వచ్చిన పైకి చదవండి, మీ పక్క వారికి వినబడేలా చదవండి. కనీసం పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిస్తారు. చాలు. థ్యాంక్ యూ. తర్వాత మాట చదువుతున్నాను చూడండి. బ్రతక కోరువాడు ఎవడై ఉన్నాడా? నేను మంచిగా బ్రతకాలి, బాగుండాలి, నా భవిష్యత్తు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, దేనికి కొదువు లేకుండా ఉండాలి, లోకం ఏమైపోయినా సరే క్షేమంగా నా పిల్లలతో నేను బతకగలగాలి. బ్రతక కోరేవాడు ఎవరైనా ఉన్నాడా? ఈ బ్రతకే కాదు, చచ్చిపోయాక నా ఆత్మ కూడా దేవుని సన్నిధిలో ఉండాలి అనే బ్రతక కోరిన వాడెవడైనా అక్కడ దాకా పోతున్నాడు. ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ వెండి భాగాలు శాశ్వతం కాదు, ఈ మేడ బిడ్డలు శాశ్వతం కాదు, ఈ పదవి హోదాలు శాశ్వతం కాదు, ఈ ప్రత్యేకమైనటువంటి గౌరవాలు సన్మానాలు శాశ్వతం కాదు, ఈ హోదాలు పదవులు బోధకులు శాశ్వతం కాదు. మరొక జీవితం ఉంది, అక్కడ ఆయన చేత శభాష్ అనిపించుకోవాలి. ఇక్కడ బ్రతుకు కాదు, అక్కడ దేవుని సన్నిధిలో నిలబడి ఉండే బ్రతుకు. బ్రతక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? చిన్నపిల్లలారా, అందరూ ఆయన పిల్లలే. వచ్చిన తర్వాత అంటున్నాడు, మీలో ఎవరికైనా ఇలా బ్రతకాలని ఆశ ఉందా? అందరూ ఆయన పిల్లలే, కానీ ఆయన పోలి నడవాలని ఆశ ఎంత మొదలుకుంది, ఆయనకి ఇష్టమైనవి చేయాలని ఆశ ఎంత మొదలుకొని. కమాన్ టెల్ మీ. అందరూ దేవుని పిల్లలే, అందరినీ దేవుడి పిల్లలుగా చేసేసుకున్నాడు. నువ్వు దేవుని బిడ్డవి, నేను దేవుని. కాదనడానికి ఎవడు సరిపోడు, అపవాది కూడా సరిపోడు. దేవుడు కూడా కాదనుడు ఒకసారి బిడ్డను చేసుకున్న తర్వాత. ఆ తర్వాత దేవుడు అంటాడు, నువ్వు విధేయత కలిగిన బిడ్డగా ఉంటావా, అవిధేయత కలిగిన బిడ్డగా ఉంటావా అని ఆ తండ్రి అడిగితే నువ్వు నేనేం చెప్పాలి? అందరమైన దగ్గరికి వచ్చేసాం పిల్లలుగా. ఇప్పుడు అడుగుతున్నాడు, నువ్వు విధేయత కలిగిన బిడ్డగా ఉంటావా, అవిధేయత కలిగిన బిడ్డగా ఉంటావా? అక్కడ ఉంటుంది మన యొక్క ప్రతిష్ట, మన యొక్క ఏమంటారు సమర్పణ, మన ఒప్పుకోలు. బ్రతక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? ప్రశ్నించకండి. బ్రతకాలనే కదండి ఆయన దగ్గరికి వచ్చాము, చావు లేకుండా ఉండాలనే కదండి ఆయన దగ్గరకు వచ్చాము. శ్రమలు వచ్చినా శ్రమలు ధైర్యంగా జయించే శక్తి ఆయన ఇస్తాడట, చేపట్టి నడిపిస్తారట. అందుకే కదా ఆయన దగ్గరకు వచ్చాము. మళ్ళా ప్రశ్నిస్తారు ఏంటంటే, రండి బాబు శాంతినిస్తాను, రండి బాబు భారం తీసేస్తాను, రండి బాబు దాహం తీరుస్తాను, రండి బాబు మీకు ఆకలి తీరుస్తాను అని పిలిచినని మళ్ళీ ఇదేం ప్రశ్న అండి బాబు? చాలామంది వచ్చేస్తారండి పొందేసుకోవాలని. ఆ తర్వాత ఏనంటాడు, నీవు బ్రతక కూర్చున్నావా? కొంతమంది షార్ట్ కట్, బ్రతకాలి వచ్చేస్తారు. ఆ తర్వాత ఇష్టాసన బ్రతకడానికి వెళ్ళిపోతారు. బ్రతక కోరిక కలిగిన వాడు దేవుని బిడ్డగా ఉండడానికి వచ్చారు, దేవుని బిడ్డలు అయిపోయారు. దేవుని బిడ్డగా బ్రతక కోరేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎంతమంది యేసుప్రభు నోటితో ఒప్పుకుంటారో వారందరికీ దేవుని పిల్లలు. ఎంతమంది అయితే యేసుప్రభు రక్షకునిగా అంగీకరిస్తారో లేదా ఆయన నామాన్ని ప్రభు అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలు. అధికారం ఆయన ఇస్తే నువ్వు నేను ఎవరండి కాదనటానికి? అందరూ దేవుని పిల్లలం అయిపోయాము. మరి ఏంటి ప్రశ్న? నువ్వు దేవుని బిడ్డ అయిపోయావు, ఆయనకు నాన్న అయిపోయాడు, ఆయనకు నువ్వు బిడ్డ అయిపోయావు. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఇప్పుడు
దేవుని బిడ్డగా బ్రతక కోరుతున్నావా? దేవుని బిడ్డను అవ్వాలని వచ్చావు, నీ కోరిక దేవుడు తీర్చాడు. ఆయన కోరిక కూడా తీరిది. ఎందరైతే నన్ను మారు మనసు పొంది నా వైపు తిరిగి నమ్మి బాప్తిజం పొంది నాకు పిల్లలు అయిపోవాలి, వాళ్ళ పిల్లలుగా నేను చేసుకోవాలి. ఫస్ట్ ఈజ్ ఫినిష్. కానీ ఆ తర్వాత ఆయన అడుగుతున్నాడు, నాకు బిడ్డవయ్యావు కనుక ఈ భూమి మీద నా బిడ్డగా బ్రతకాలని కోరిక మీలో ఎవరికైనా ఉందా? నా బిడ్డగా, నా రూపం కలిగి, నా పోలిక కలిగి, నా సంతోషంకరం బ్రతకాలని సమర్పణ చేసుకోవాలి ఎవరైనా అనుకుంటున్నారా అన్నట్టు బహుశా మేలు నందుటకు మేలు పొందొచ్చు, మేలు పొందొచ్చు అనేక దినములు బ్రతకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? కీడు పొందుతూ కాదండి, చూడండి, మేలులు పొందుకుంటూ కీడులు వస్తున్నా కీడులను దేవుడు మేలులుగా చేసేస్తున్నాడు. అలాగే మేలులు పొందుకుంటూ ఒక్కొక్క దినము కాదు, 2 దినము కాదు, దేవుడిచ్చిన ఆయుష్కాలం అనేక దినములు బ్రతకాలనే కోరిక గలవాడు ఎవడైనా ఉన్నాడా? నేనున్నానండి. ఎవరికైనా స్వస్థత కావాలా? నేనున్నానండి. చేతులు ఎత్తుతాం కదా, ఇప్పుడైనా అడుగుతున్నాడు, చేతులు ఎత్తండి ఎవరికైనా అంటున్నాడు అనుకుందాం. సభలలో సహజంగా కనపడే దృశ్యాలు ఆర్డర్ కాల్స్ అంటారు. సభలలో సహజంగా ఎవరికి స్వస్థత కావాలి? ఇంట్లో ఎవరికి అప్పులు ఉన్నాయి? చేతులు ఎత్తండి, ప్రార్థన చేస్తా. ఎవరికి మనశ్శాంతి లేదు? చేతులు ఎత్తండి. ఎవరికి పీడకలు వస్తున్నాయి? ఓకే, అవన్నీ కూడా సరాసరి. ఇక్కడ ఆయన అడుగుతున్నాడు, మేలు పొందాలి, అనేక దినములు బ్రతకాలి అనే కోరిక కలగాలి. అది కూడా ఎలాగునా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటకు. స్తోత్రం కలుగునుగాక. మేలు పొందాలంటే, అనేక దినములు బ్రతకాలి అంటే, అలా మేలు పొందుతూ బ్రతకాలంటే మరొక మాట, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దానిని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయి. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్. మీకు అభ్యంతరం లేకపోతే నాకు అభ్యంతరం లేదు. ఈ మాటలను బట్టి దేవుడు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి చప్పట్లు కొడితే యేసయ్య స్తోత్రం చెల్లుదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కృపాకాలంలో మనం ఉన్నాం కదా. సహజంగా ఈ సోషల్ మీడియా అనండి, ఈ ప్రింట్ మీడియా అనండి, లేదా ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా అనండి, అది విరివిగా ప్రపంచమంతా మేఘములుగా ఆవరించేసిన ఆ మొదటి దినం నుంచి ఈ రోజు వరకు చూస్తే ఈ ప్రకటనలు ఎక్కువగా లోకంలో కనిపిస్తాయి. ఏ ప్రకటనలు అంజరీతిగా చూడాలంటే, లోకపరంగా చూడాలంటే, మీ చర్మం నలుపైపోతా ఉందా? తెల్లటి చర్మం కావాలా? రండి వాడండి అంటూ. మీ ఇంట్లో ఎప్పుడు శాంతి లేదా, సమాధానం లేదా, పిల్లలు కొట్టట్లేదా, పెళ్ళిళ్ళు అవ్వట్లేదా, కలిసి రావట్లేదు, ఎప్పుడు కూడా రోగాలతో ఉన్నారా? మేము అదేదో గ్రహం పెడతాము, అదేదో ఇస్తాము, ఇదేదో ఇస్తాము, లేదా ఇంటి వాస్తులు మారుస్తాము, మీరంతా బాగుంటారు, లేదా అదేదో మెడలో వేసుకోండి రుద్రాక్ష, వెంటనే మీరు మారిపోతారు. రండి, కష్టాలు ఉన్నాయా? సంతానం ఉండట్లేదా? వచ్చిన ఆదాయం పోతా ఉందా? ఇంట్లో నెమ్మది ఉండట్లేదా? ఎవడో కూడా అనారోగ్యం పాలవుతున్నాడా? రండి. ఇది మామూలే లోకం తీరు. అదే అడ్వర్టైజ్మెంట్ సంఘం నుంచి వస్తే, అదే ప్రకటన సంఘం నుంచి వస్తే, స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. సంతానం కావాలా? రండి యేసయ్య దగ్గరికి. ధనం కావాలా? రండి యేసయ్య దగ్గరికి. సుఖభోగభాగ్యాలు కావాలా? రండి యేసయ్య దగ్గరికి. మీ ఏం కావాలంటే అది ఇస్తాడమ్మా, రండి యేసయ్య దగ్గర. అది మత మార్పిడి అవుతుంది. అదే చట్టరీత్యా అది నిజంగా మోసం చేయటం అవుతుంది. అవును, నిజంగా ప్రభుత్వ వారి దృష్టిలో నువ్వు భ్రమపరుస్తున్నావు, లేని భ్రమలు కల్పిస్తున్నావు, కళలో తీసుకెళ్ళిపోతున్నావు, ఆకర్షించేస్తున్నావు, లాగేస్తున్నావు అంటున్నారు. బహుశా ఇలాంటి ప్రకటనలేమో. ఇక్కడ వచ్చిన ప్రకారం చూస్తే ఏమి నేర్పిస్తాడైనా? భయభక్తులు.
ఒకవేళ లోకరీతిగానో పరలోక రీతిగానో మా ఇష్టం ప్రభు అలా సేవ చేయమన్నాడు, అలా అడ్వర్టైజ్ చేయమన్నాడు, అలా చెప్పమన్నాడు, వీడియోలో పంపిస్తాడు పిల్లలంటే ఆయనకి దేవునికి లెక్క. నేను ఎందుకు మధ్యలో మళ్ళీ తలదూర్చాలి? ఓకే బాబు, సేవ చేసుకో. నువ్వు 10,000 ఇస్తావా, దేవుడిని దీవిస్తాడు. 20 ఇస్తావా, 2 ఎకరాలు ఇస్తాడు. 30,000 ఇస్తాడా, నీ కారు కూడా ఇస్తాడు. ఇవి లేవా? ఇది వ్యాపారం కాదా? 10,000 ఈ బ్యాంకులో పెట్టండి, సంవత్సరానికి 20,000 వడ్డీ ఎంత ఇస్తామో చూసుకోండి. బయట ఎంత ఇస్తున్నారు, అక్కడ ఎంత ఇస్తున్నారు, ఇక్కడ ఎంత ఇస్తున్నారు, ఏం లేదు కదా. మా బ్యాంకులో పెట్టండి. 12 నెలల్లో 2 రెట్లు ఇస్తాం, 3 రెట్లు ఇస్తాం, 6 రెట్లతో పాటు షేర్లు ఇస్తాం, వాటితో పాటు ఇవి ఇస్తాం. రండి పెట్టండి పెట్టుబడి, రండి ఇవ్వండి. సేమ్ అదే ప్రిన్సిపల్ ఇక్కడ. కానీ దానికి ట్యాగ్ ఏంటంటే బ్యాంకులు, అభివృద్ధి, డబ్బు. ఇక్కడ ట్యాగ్ ఏంటంటే దేవుని సేవ, దేవుని కోసం. ఇక్కడ ఇది యేసునామం పేరిట ఈ ప్రకటన. వాళ్ళకైనా జ్ఞానం ఉంది, వాళ్ళ సొంత బ్యాంకులు, వాళ్ళ పాలసీ అది. యేసు నామం పేరట. యేసు ఏమని పిలవమన్నాడు, ఎందుకు పిలవమన్నాడు, ఏది చెప్పి పిలవమన్నాడు, ఏమి ఇవ్వడానికి పిలవమన్నాడు, ఏది చేయడానికి పిలవమన్నాడు. దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. ఎప్పుడో పోయిందన్నమాట. దేవుడు మీకు అందుబాటులో ఉండగానే పశ్చాత్తాపడి దేవుడి వైపు తిరగండి, పాపం క్షమాపణ వచ్చేస్తుంది మీకు. అది ఎప్పుడూ పోయింది. ఆ సువార్త ప్రకటన సువార్త సభలు లేవి దినాల్లో ఆట పాట, అల్లరి, పొగలు, వెలుగులు, అద్భుతమైన సంగీతాలు. అక్కడికి వెళ్ళొస్తే అసలు నేను పాపిని స్పృహే రాదు ఎవడికి. అక్కడికి వెళ్ళొస్తే ఎవడికి నాలుగు పుచ్చుందని ఆ భ్రమే కలదు. భ్రమ కాదా, ఆ రియాలిటీ కూడా మర్చిపోతాడు అక్కడ. మర్చిపోండి, పాపం ఉన్నా సరే మర్చిపోండి. దేవుడు మనల్ని మన్నించునుగాక. ఏం చెప్పటానికి పిలిచావు నువ్వు, ఏం చెప్పడానికి సభ పెట్టావు నువ్వు, వాళ్ళని ఏ మైకులో తీసుకెళ్ళిపోతున్నావు నువ్వు? ఆలోచన చేయాలి కదా. దేవుళ్ళో ఉన్నానంటున్నావు, ఎక్కడున్నావు, ఏ స్థాయిలో ఉన్నావు, ఏ స్థితిలో, అసలు దేవుళ్ళో ఉన్నావా అనే ఆశ అయినా దేవుని నమ్మిన వారికి తెలియాలి. అసలు దేవుడు అంటే ఏంటో తెలియని వాడు సభలోకి వచ్చి కూర్చుంటే దేవుని తత్వం ఏంటో తెలియాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత తీరిక ఓపిక సంఘానికి లేదు, కాపరికి లేదు, సభలకు లేదు. హడావిడి. ఆ మాటలు మరలా చూడటం తప్పేం లేదుగా. మేలు నొందొచ్చు, అనేక దినములు బ్రతకాలనే కోరిక ఎవరికైనా ఉందా? ఇదే అడ్వర్టైజ్మెంట్ మనం ఫ్లెక్స్ల్లో పెట్టి బస్ స్టాండ్లో పెడితే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ లక్షల మంది, వేల మంది వచ్చేస్తారు, కోట్ల మంది వచ్చేస్తారు. జీవితం అంతా మీకు లాభం, నువ్వు బ్రతుకాలం అంతా కష్టాలు ఉండవు. రండి, మీకు ఒక కిటుకు చెప్తాను, ఆ సూత్రం చెప్తాను అని పెట్టాను అనుకోండి అడ్వర్టైజ్మెంట్ టీవీలోది. కిక్కిరిసిపోతారు ప్రజలు. సినిమాకుల దగ్గర కూడా వెళ్ళరేమో, అంతలాగా వచ్చేస్తారు. ఏంటి బాబు చెప్పండి త్వరగా, ఏం కట్టుకోమంటారు, ఏం పెట్టుకోమంటారు, ఏం చేయమంటారు, కొండలెక్కమంటారా, నదుల్లో మొలగమంటారా, నిప్పుల్లో నిలబడమంటారా, ఏ అభిషేకమైనా చేయించాలా, తపస్సు చేయాలి, ఏం చేయాలి చెప్పండి త్వరగా మాకు అలా ఉండాలండి బాబు, ఎందుకంటే మా బ్రతుకులు భారంగా భయంతో ఉన్నాయి అని వచ్చేస్తే అప్పుడు వాళ్ళకి ఈ మాట చెప్పగలగాలి. నీకు నిజంగా మేలు పొందాలంటే, మేలులు చూడాలంటే, ఒకవేళ కీడులు ఎదురొచ్చినవి మేలులుగా మారిపోవాలంటే, నువ్వు పూర్ణాయుష్కాలము అలాగూ మేలు పొందొచ్చు బ్రతకాలంటే బాబు, ఫస్ట్ ప్రిన్సిపల్ చెడ్డ మాటలు పలకకుండా నీ నోటిని, నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. యేసుప్రభువును నమ్ముకో మేలు, యేసుప్రభువును నమ్ముకో మేలు, యేసుప్రభువును నమ్ముకో మేలు, అవన్నీ ఉన్నాయి. కానీ యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదిగో రక్షణ మేలు, దేవుని బిడ్డవైపోయావు, ఏమైనా చోటు వచ్చేసింది, చచ్చిపోయాక పరలోకానికి వచ్చేస్తావు, నన్ను తండ్రి అని పిలవచ్చు ఆయన్ని, నేను నీకు తోడుగా ఉంటాను, ఏం పర్వాలేదు, మేలు చేస్తాను. కానీ ఆయన మేలు చేస్తానని పిలిచిన తర్వాత మరి నువ్వు చెడ్డ మాటలు పలకకూడదు అన్నారు యేసు ప్రభు. ఇది కుదరదు. నువ్వు మేలు చేస్తానంటే వచ్చాను కానీ చెడ్డ మాటలు పలకూడదంటే ఎలాగా?
బాప్తిసం తీసుకోకముందే నువ్వు చెప్తుంటే బాగుండు అంటాం మనం. ఒక్కొక్కసారి ఒక్కొక్క కోణంలో అలాంటి చిన్నపిల్లల మనస్సు. ఈ మాటను సందర్భానుసారంగా చూడాలా, సంఘపరంగా చూడాలా, రక్షణ పొందేవారి కోసం చెప్పాలా, రక్షణ పొందేసిన వారి కోసం చెప్పాలా, ఎవరి తాత్పర్యం బట్టి ఒకరు ఆలోచన చేస్తే ప్రభు అంటున్నాడు, మేలు నీ నోటి మాట దగ్గరే ప్రారంభం అవుతుంది. ఒక పంట పైకి రావాలంటే విత్తనం నేలలో పడాలి, చూసారా? అక్కడ ప్రారంభమవుతుంది పంట. ఇంకా పైకి రాలేదు కానీ అక్కడ వేర్లో ప్రారంభమవుతుంది పంట. అలాగున మేలు నా నోటి మాట దగ్గర ప్రారంభమవుతుంది అని నేను అనుకుంటా. ఇక్కడ నా నోటి మాటే నాకు గొప్ప పంట తెచ్చిపెడుతుంది. నా నాలుక నాకు గొప్ప పంట తెచ్చిపెడుతుంది. ఆ పంట పేరు మేలు. నా నోటి మాట కీడైనా తెచ్చిపెడుతుంది, నా నోటి మాట మేలైనా తెచ్చిపెడుతుంది. అవి ఉన్నాయి, ఉంది కదండి. మేలు నొందొచ్చు, అనేక దినములు బ్రతకగోరేవాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. దట్స్ ఇట్. మేలు రెడీ. స్తోత్రం కలుగును గాక. మేలు రెడీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సులువైన పని అండి. 7 కొండలు ఎక్కమంటే బాబా ఎవరెక్కుతారు? మోకాళ్ళేసి ఎక్కమంటే ఎవరెక్కుతారు? ఏదో మేలు అంటే వచ్చాను కానీ, బ్రతుకు దినవలంటే వచ్చాను కానీ, బాగుండాలి వచ్చాను కానీ, మొళ్ళ కంపల మీద ఎవరు కూర్చుంటారు, నిప్పుల్లో ఎవరు నిలబడతారు, 30 సార్లు నదులు ఎవరు మునుగుతారు అనేది కాదు. బాబు నువ్వు నోటిని కాస్త కంట్రోల్లో పెట్టుకో. ఇదే కదా. ఇండైరెక్ట్గా చెప్పాలంటే యు జస్ట్ కీప్ యువర్ మౌత్ షట్ ఫర్ అన్నెసెసరీ థింగ్స్. అవసరం లేని వాటి కొరకు నో 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 బీ కేర్ఫుల్. యేసుప్రభు అది మరి చెప్పారుగా, ప్రతి వాడు ప్రతి మనుష్యుడు తాను పలుకు వ్యర్థమైన మాటకు లెక్క సంగతి అలాగ ఉంచండి. అసలు మేలు అక్కడే ప్రారంభం అవుతుంది. అందుకేనేమో భక్తుడు అన్నాడు కదా, విస్తారమైన మాటల్లో. అందుకే మీరు వినుటకు ఎగిరిపడండి, మాట్లాడుటకు. ఆయన ఏ ఉద్దేశంతో ఏ కాంటెక్స్ట్లో చెప్పాడేమో కానీ ఆ మాటలు ఇక్కడ తీసుకొచ్చి లింక్ చేస్తే మేలు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది, అది నాకు కీడును తెచ్చిపెట్టే వాతావరణంలో తీసుకెళ్తుంది. కనుక మితమైన మాటలు నాకు మంచిదన్నాడు కనుక ఇదిగో భక్తుడు కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, అంటే నా నాలుక కంట్రోల్ కావాలంటే మీ కంట్రోల్లో ఉంటుందా? నా నాలుక నా కంట్రోల్లో ఉంటుందా? చెప్పాలి. నా చెయ్యి మీ కంట్రోల్లో ఉంటుందా? నా కంట్రోల్లో ఉంటుందా? చెప్పాలి. హలో, మీ మనసు మీ కంట్రోల్లో ఉంటుందా? నా కంట్రోల్లో ఉంటుందా? చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే అబ్బాయి నీ నాలుక నా పాస్టర్ గారి కంట్రోల్లో నీ నాలుక ఉండాలి, పాస్టర్ గారి కంట్రోల్లో నీ చేతులు ఉండాలి, పాస్టర్ గారి కంట్రోల్లో నీ లైఫ్ ఉండాలి. ఇవి లోకరీతిగా నేటి దినాల్లో బోధ. ఇక్కడ స్వయంగా దేవుడు డైరెక్ట్ అయిపోతున్నాడు. ఆయనే డైరెక్టే చెప్తున్నాడు. నీ నోట, నీ నాలుక, నీ పెదాలు, యు చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనము. కీడు చేయుట మాని మేలు చేయము. కీడు చేయటంటే ఏదో ఒక క్రియ జరిగితే ఆ తర్వాత ఫలితం కీడైతే చేశాడు, కీడు కలిగింది, కీడు చేశాడు. కొన్ని పని చేయకుండానే కీడు కలగజేస్తాయి. అవి మాటలు. సామెత గ్రంథంలో ఎన్ని ఉన్నాయో. కొంతమంది లేదా మానవుని నోటి వెంపటి నుంచి వచ్చే మాట హృదయాన్ని గాయపరుస్తాయి, చేదు చేసేస్తాయి, కొంతమందిని మరణంలో కూడా తీసుకుపోతాయి. నిజం. మనసు చెదిరిపోతుంది, మనసు విరిగిపోతుంది. ఆ బలహీనమైన సమయంలో ఒక చెడ్డ నిర్ణయం తీసుకుని అపవాది ఊరి వేసేస్తాడు. వెంటనే ఆత్మహత్య చేసేసుకుంటారు, ఎక్కడ పోతారు, ఏం చేసేస్తారు. నా హృదయం విరిగిపోయిందంటారు, లేకపోతే ఈ మాట పడిన తర్వాత కూడా నేను ఎందుకు బ్రతకాలి అనుకుంటారు. ఇక చాలా దూరం పోతారు. మనం మాట అనుకుంటాం కానీ మన మాటలు చాలా చాలా కీడు చేస్తాయి. అదే మన మాటలు మేలు కూడా చేస్తాయి. లోకంతో మన హృదయం నిండిపోయి ఉంటే మన మాటలు లోకానుసారంగా వస్తాయి, అవి కీడునే చేస్తాయి. ఒక మేలు జరిగినట్టు ఉండొచ్చేమో కానీ లోపల కీడు దాగు ఉంటుంది. కానీ మనలో యేసు మాటలు నిండుగా నింపుకొని ఉంటే మనలో నుంచి వచ్చే ఆ యేసు తత్వంతో వచ్చే మాట, నేను నమ్ముతున్నాను, వినని వానికి మేలే చేయాలి.
గద్దింపైనా మేలే జరగాలి, ఖండనైనా మేలే జరగాలి, హెచ్చరికైనా మేలే జరగాలి. ఈవెన్ మనం మాట్లాడితే కీడు కూడా మేలైపోవాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ అలరా హల్లెలూయా. విశ్వాసులు కూడా ఈ దినాలను కాదు, ప్రారంభ దినాల నుంచి కూడా ఈవెన్ దైవజనులు కూడా ఈ సాహసాలు చేస్తుంటారు, శాపాలు పెడుతుంటారు. దేవుడు చూస్తాడు అని ఒక పక్కన కొంచెం ట్యాగ్ పెట్టుకుంటారు. నువ్వు ఇలాగైపోవాలి, నువ్వు అలాగైపోతావు, చూస్తుండగా చూడు చూడు 24 గంటల్లో దేవుడిని అలా చెయ్యకపోతే అని ఒడ్డు దాకా పోతారు. విశ్వాసం నోట్లోంచి విన్నాను ఈ మాటలు కొన్ని చోట్ల. అయ్యగారు వినండి, నేను ఎలా మాట్లాడుతాడు కాదు, వాళ్ళు తెలియకుండా మాట్లాడేస్తా ఉంటే వాడి విశ్వాసం తర్వాత తెలిస్తే అరే రే అని మనం అనుకునే పరిస్థితి. విశ్వాసం కూడా శాపాలు పెట్టేసుకుంటారమ్మా, జాగ్రత్త. ఆ ఒట్టి మాట కాదు, నిజమైపోతాయి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అలాంటి మాట నా నోటి వెంబట వస్తే వెంటనే ఆ మాటలు వెనకాల నుంచి వచ్చే ఆ విష ప్రభావాన్ని యేసు రక్తంతో కొట్టేసేయాలి, యేసులో కొట్టేసేయాలి, దాని ప్రభావాన్ని ఆపేసేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఓర్వలేని వారు నిజంగా కోపంతోనో మరొక దానితోనో పిల్లల మీదో మన ఇంటి మీదో మన స్థితి మీదో ఎవరైనా అలా నోటి మాటతో శాపం పెట్టిపోతే, ఇంట్లోకి వచ్చో వీధిలో నుంచో శాపం పెట్టిపోతే అయ్యో కుయ్యో మొర్రో అని ఏడవాల్సిన పని లేదు. యేసుప్రభు అంటాడు వెంటనే దాన్ని బ్రేక్ చేయాలి. మీరు యేసునామములో ఆ మాటను బ్రేక్ చేయాలి, మాటలు వెనుకున్న చీకటిని బ్రేక్ చేయాలి, మాటలు వెనుకున్న చేదును బ్రేక్ చేయాలి. యేసునామములో దాన్ని మీరు లయపరచాలి, కలిపేసేయాలి. దాని లోపలికి రానివ్వటానికి వీలు లేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు లోపల ఉన్నాడు అనుకుందాం. యేసు లోపల ఉన్నాడు కదా అనుకోవటం ఏంటండి బాబు? మరొక చోట లేఖనం ఎలాగోంది, దేవునికి లోబడండి, అపవాదికి చోటు ఇవ్వకండి, ఎదిరించండి. అపవాది చోటు ఇవ్వకండి అని ఒక చోట ఉంది, మరొక చోట అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడి కాదు కాదు దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. మళ్ళీ సీక్వెన్స్ మారిపోతే తేడా వచ్చేస్తుంది. దేవునికి లోబడటం నేర్చుకుని, దేవుని పట్ల భయభక్తులు కలిగి నేర్చుకుని అపవాదిని ఎదిరించండి. ఈ మొదటిది చేయకుండా ఏసునామం 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 అంటే కొన్ని జరగవచ్చు, ఆ తర్వాత తిరిగి మన మీదే అవి పడి ప్రమాదం ఉంది. భయభక్తులు లేకుండా మన బ్రతుకు ఏసునామాన్ని ఉపయోగిస్తే కొంతవరకు నామడు శక్తి ప్రయత్నం ఫలితం ఇవ్వచ్చేమో, కానీ ఒక్కోసారి దేవుడు మనకు బుద్ధి చెప్పడానికో మనకు ఒక పాఠం చెప్పడానికో కొంచెం తెరలాగా దాన్ని ప్రక్కకు పెడతాడు. తిరిగి ఆ స్థితులు మన మీద దాడి చేస్తాయి. ఏసునామం అన్నాను కదా, ప్రభు అంటాడు ఆ భయభక్తితో జీవితం ఏది, దేవుని బిడ్డగా జీవితం ఏది అన్నట్టు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇక 3వ వచన భాగం నేను చదువుతాను, మీరు వినండి, ప్రార్థన చేసుకుంటాం. వివరించడానికి సమయం లేదు, గుర్తున్న వారు చెప్పండి, నేను ఇక్కడ రాసుకున్నానులేండి. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఓ ప్రైజ్ ది లార్డ్. 12వ వచనం నుంచి చదువుదాము ఆ కింది వరకు. చూద్దాం. అటు తర్వాత ఆయనయు అనగా యేసు, ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉన్నారు. 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. యెరూషలేమునకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయములోకి వెళ్ళాడు. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మేవారును రోకలు మార్చేవారంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రూపాయలకి డాలర్లు, డాలర్లకి పౌండ్లు, పౌండ్లకి మార్కులు, మార్కులకి దేనారాలు అన్ని చోట్ల చెల్లవు కదా. ఫారిన్ ఎక్స్చేంజ్, రోకలు మార్చేవారును దేవాలయంలో ఆసనాలు వేసి కుర్చీలు వేసి కూర్చున్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ లాగా క్వశ్చన్ చైర్స్ వేసి కూర్చున్నారు. రండి తండి పట్టుకెళ్ళండి అంటూ బోర్డులు పెట్టి మరీ కూర్చున్నారు. దేవాలయంలో, వెలుపల కాదు, దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మేవారు ఉన్నారు. యేసయ్య చూసేశాడు. రోకలు మార్చేవారు కూర్చుండి, అంటే ఎప్పుడు సెటిల్ అయిపోయారు, ఎంతకాలం సెటిల్ అయిపోయారు, ఎంత కంఫర్టబుల్గా ఉన్నారో అక్కడ, వాళ్ళకి ఎంత అలవాటు అయిపోయిందో. కూర్చుని ఉండట చూశాడు. వెంటనే చిరాకు పడి
బాధపడి ఇలాంటి చోటుకి నేను రావాలా, ఇది దేవుని ఆలయమే కావచ్చు, కానీ వీళ్ళందరూ ఉన్నారు కనుక నేను మరొక ఆలయానికి పోతాను అనుకోలేదట. వీళ్ళందరూ పోయాక వస్తాను అనుకోలేదట. అలా చూశాడు, ఇలా చూశాడు. ఆ పశువులు తెచ్చి కట్టారు చూసారా, అక్కడక్కడ కొన్ని తాళ్ళు పడున్నాయి, రకరకాల సైజుల్లో తాళ్ళు పడున్నాయి. చూడండి చూడండి, త్రాళ్లతో అంత షార్ట్ టైంలో, అంత తక్కువ సమయంలో త్రాళ్లను చేత్తో తీసుకోవటం, వాటిని కొరడాలుగా చేయటం అంటే ఏదో డిజైన్ కాదులండి. అంటే తాడు తాడుగా దెబ్బ పడితే పెద్దగా ఉండకపోవచ్చు, అది కొరడా రూపంలో మారితే దెబ్బ తీవ్రంగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. అంతే కదండి, త్రాళ్లతో కొట్టచ్చు కదా, త్రాళ్లతో కొరడాలు చేసి జీసస్ ఈజ్ డూయింగ్ సంథింగ్ దేర్. ఏదో చేస్తున్నాడు అక్కడ. ఏముండాలి ఆలయంలో, ఏమొద్దు, ఎవరుండాలి ఆలయంలో, ఎవరున్నారు, ఏం చేయాల్సిన వారు ఉన్నారు ఆలయంలో, ఏం చేస్తున్న వారు ఉన్నారు. కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను అన్నిటిని దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చేవారి రోకలు చలివేశాడు. అంటే టేబుల్ మించి ఇసిరి పాడేశాడు, కాళ్ళతో తన్ని పారేశాడు, బల్లలను తలకిందులు చేసేసాడు, వారి బల్లలు పడద్రోసేసాడు. వేసే స్వయంగా కనుసైగ చేస్తే శిష్యులు 12 మంది ఇందులోకి వెళ్ళలేదట. ఈ ఇన్వాల్వ్డ్ హిమ్సెల్ఫ్ పర్సనలీ. ఇవంతా చూస్తూ ఉంటే మీరు అక్కడ ఉండుంటే ఏమనుకుంటారు? యేసుని చూడగానే ఏమనుకుంటారు? ఆయన ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి, కళ్ళల్లో తడి ఎరుపు వచ్చేస్తూ ఉంది, చేతులు వణుకుతున్నాయి, ఆయాసపడుతున్నాడు. అంటే వ్యాధి ఆయాసం కాదు, రోషం. మీరు నేను స్తంభ పక్కన అనుకో, అమ్మ బాబోయ్ ఏసేకి ఎంత కోపం వచ్చేసి అనుకుంటాం అనుకో, అమ్మ బాబోయ్ ఏసై కోపం వచ్చేసి ఆయన మొక్కలు చుట్టాలు భయం వేస్తూ ఉంది. ఆయన చేతులు తాడు చూడు, ఆయన కళ్ళలో ఎరుపు చూడు, కళ్ళలో నీళ్లు వస్తున్నాయి కానీ ఎరుపు పెదాలు అదురుతున్నాయి, కలజోస్తున్నాడు. వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో ఏమన్నాడు? వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి. పావురాలను కూడా కొడంతా కొట్టేయచ్చుగా, పావురాలను కూడా తన్నేయచ్చుగా. అంత స్థితిలో కూడా పావురం యొక్క స్థాయి తెలుసు, గొర్రె స్థాయి తెలుసు, దూడ స్థాయి తెలుసు, దేనిని ఏది ఎలా తప్పించాలో తెలుసు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హీ నోస్ ఎవ్రీ సెన్సిటివిటీ. గద్దించుట్లో కూడా ఈ స్థాయి గద్దింపు ఉంటుంది కొరడ, ఆ స్థాయి గద్దింపు ఉంటుంది తాడు, ఈ స్థాయి తీసుకెళ్ళు దూరం పెట్టు నో అనే గద్దింపు కూడా ఉంటుందేమో. వీటిని ఇక్కడి నుంచి తీసుకోండి. డోంట్ వేస్ట్ టైం, డోంట్ డిలే, కమాన్ ఎట్ వన్స్, అవుట్ ఫ్రమ్ హియర్. నా తండ్రి అంటున్నాడైనా. రెడ్ లెటర్స్ బైబిల్లో చూస్తే ఎర్ర అక్షరాలతో యేసు పలికిన మాటలన్నీ ఎర్రటి అక్షరాలతో ముద్రిస్తారు, చట్టాలను దృష్టి దాని మీద పడుతుంది. ఆయన అంటున్నాడు వీటిని ఇక్కడి నుంచి తీసుకొని పండి. నా తండ్రి ఇల్లు సొలొమోను కట్టించుండొచ్చారు. దావీదు కోరిక దేవుడు ఆ రీతిగా దించిన మందిరం కావచ్చు. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు చూడటానికి. అసలు కని విని ముందు తరాల్లో కూడా ఎవరు కట్టలేరు అన్నంతగా సొలొమోను మందిరం అండి అది. నేను చెప్పేసుకుంటాం, పాల్ ప్రసాద్ గారి మందిరం అండి, సుబ్బారావు గారి మందిరం అండి, దావీదు గారి మందిరం అండి, మనం చెప్పేసుకుంటాం. యెరూషలేము మందిరం ఎవరు కట్టించారు, ఎవరు పునాదులు వేశారు, ఎవరు రాళ్ళు వేశారు, డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారు, వారి మందిరం అవుతుంది. కానీ అవి తేవనివ్వండి. కానీ ఇక్కడ తండ్రి, ఇక్కడ కుమారుడు, ఇక్కడ పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు? యేసుప్రభు యెరూషలేము సొలొమోను గట్టిగా పెద్ద కనుక సొలొమోను మందిరం అంటున్నాడా? దావీదు మందిరం అంటున్నాడా? నో, నా తండ్రి మందిరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు కట్టించిన, నేను కట్టించిన, ఎవరు కట్టించిన, ఎలాగొచ్చినా ఇది దేవుని మందిరం, ఇది దేవుడు ఉండే చోటు, ఇక్కడ దేవుని కార్యాలు జరగాలి. గ్లోరీ బి టు గాడ్, హల్లెలూయా. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకండి. అవుట్. ఇది నా తండ్రి ఇల్లు.
వ్యాపార బిల్లుగా చేయటానికి ఇక్కడ పర్మిషన్ లేదు. హలో, యేసు ప్రభు స్పందన ఆలయం. ఎవరుండాలి, ఎవరుంటున్నారు, ఏం జరగాలి, ఏం జరుగుతున్నా, ఎలాగ ఉండాలి, ఎలా ఉంటున్నారు, ఏముందండి సంఘం అంటే, ఏముందండి ఆలయం అంటే, ఏముందండి చర్చ్ అంటే, ఏముందండి ఇక్కడ కులాల కొట్లాటలు, పదవుల కొట్లాటలు, ఇవే కదండి వ్యాపారాలు. ఆయన అంటున్నాడు, వీటిని తీసుకుపోండి. ఎందుకు నేను ఇలాగంటున్నానంటే ఇది నా తండ్రి ఇల్లు అంటే పౌరుషం. ఈ మాటను ఎలా చెప్పి నేను ముగిస్తా. యేసు ప్రభు ఆ తండ్రి చేత పంపబడ్డాడు, ఆ తండ్రి చేత అంగీకరించబడ్డాడు. ఈయన నా కొడుకు అని ఆ రోజు అక్కడ అన్నాడు. ఆ లింక్ మనం అర్థం చేసుకుంటూ నేను నమ్మి నీళ్ళలోకి బాప్తిసం తీసుకుని వెళ్ళి బయటకు వచ్చాను. ఆయన అన్నాడు, ఈ రోజు నుంచి యేసు ప్రభువును బట్టి నువ్వు నా కొడుకువి, నీ యందు నేను ఆనందిస్తున్నాను. ఎస్, అఫ్ కోర్స్, త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ విల్ యాక్సెప్ట్ దట్ స్క్రిప్చర్. ఆ రోజు నుంచి మనం దేవునికి పిల్లలమయ్యాం. కొడుకు కూతురు, నీవు నా కొడుకువి, నా కూతురివి. ఎంత అతిశయంతో చెప్పాడు. చెబుతూ ఆ కొడుకు కొడుకులాగా ఉండాలి, ఆ కూతురు కూతురులాగా ఉండాలి అనే దానికి ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఇల్లు ఇలాగ ఉండాలి. అలాంటి తండ్రికి నేను కొడుకుని, ఇలాంటివి నా దగ్గర కుదరదు. ప్రైజ్ అలారా, హల్లెలూయా. ఎవరు కావాలి ఇది? ఈ రోషమేది, ఈ తపనేది, ఈ దాహమేది, ఈ భక్తి ఏది? మళ్ళీ మనమాట, నేను ఇక్కడ నుంచున్నాను ఏదో అయిపోయాను అనుకోకండి, మీరు అక్కడ కూర్చొని ఏదోలా ఉన్నారు అనుకోకండి. వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ స్టేచర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్. బోధించటానికి నాకు మెడలో ఒక బైబిల్ వేసి, ఇదిగోరా బోధించరా బాబు, నీకు వరం ఇచ్చాను, నీకు అట్ పని చెప్పాను అన్నాడు కనుక ఇక్కడున్నాను. కానీ వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనమందరూ దేవుని సేవించాలి, మనమందరూ దేవునికి లెక్కప చెప్పాలి, మనమందరూ దేవునికి సాక్షులుగా ఉండాలి, మనమందరము కూడా క్రీస్తు రూపంలోనికి దేవుని చేత మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘాలు ఏం జరగాలి? క్రీస్తులాగా మలచబడాలి. విశ్వాసులు ఒక్కొక్కరు క్రీస్తును పోలి వాళ్ళు తయారవ్వాలి. క్రీస్తు మనస్తత్వం వాళ్ళకు రావాలి. క్రీస్తు పట్ల ఇలాంటి కసి రావాలి. యేసు ప్రభు కసి అందామా, రోషం అందామా, ఏమందామో ఆయన యొక్క ప్రవర్తన చూసి దహించుకుపోయాడండి బాబు. నా తండ్రి ఎలా, వీళ్ళు ఎలా ఉండాలి, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? నిజానికి నేటి దినాల్లో విశ్వాస ఇలాగా ఒకవేళ ఇలా అనకూడదు, ఈ మాట అనకూడదు, యేసుకు మనం ఆపాదించకూడదు, దయచేసి నన్ను మన్నించండి. ఒకవేళ ఆ యేసు స్ట్రక్చర్లో నేను వెళ్ళి ఒకవేళ నేను అలాగుంటే ఇన్వాల్వ్ అయిపోతాను అందులో. వెల్కమ్ బోర్డు పెట్టేస్తాను, రండి వ్యాపారాలు చేసుకోండి, రండి అమ్ముకోండి, రండి ఇలాగుండండి, రండి ఫారిన్ ఎక్స్చేంజ్, రండి ఇలా రండి. నేను ఇంకా దౌరాలు తెరిచేసి అడ్వర్టైజ్మెంట్కి పిలిచేస్తానేమో, ఈయనేమో తరిమేస్తున్నాడు, నేనేమో పిలిచేస్తా. ఒకవేళ నా తండ్రిలు అంటూ పాట పడుకు లోపలికి వచ్చేసి ఇలాంటి వారిని చూశాను అనుకోండి, నేను కూడా వాళ్ళతో పాటు ఎంతకిస్తావు అని బేరాలు పడితే, నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటే, ప్రభు అంటున్నాడు, దేనిని దూరం పెట్టాలో దేవుని పిల్లలుగా దాన్ని దూరం పెట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ విషయాల్లో మీరు రోషంగా ఉండాలో ఆ విషయంలో రోషంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచండి.